ఇప్పుడు మనం దేవ్నార్ బ్లైండ్ స్కూల్కి వచ్చాం. బట్ సుమన్ టీవీ ఈ రోజు ఇక్కడ దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో అసలు ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, సో కంప్లీట్గా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వచ్చేసింది. మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. చలో లెట్స్ గో. నయనం ప్రధానం అన్నారు సార్. అసలు దేవ్నార్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? దేవ్ అంటే భగవంతుడు, నార్ అంటే మనిషి, అంటే ప్రతి మనిషిలో. సార్ మీ దృష్టిలో కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి తేడా ఏంటి? క్లారిటీ బాగుంటుంది, వాళ్ళ నిజాయితీ బాగుంటుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటుంది. కళ్ళున్న వాళ్ళు ఏంటంటే మాకు మొత్తం ప్రపంచం తెలుసు, ఎక్స్టర్నల్గా చూస్తుంటారంటే డీప్గా వాళ్ళ మనసు గురించి తెలియదండి. సార్ స్కూల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ వరకే ఉంటుందా, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయగలుగుతారా? వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉన్నారు మన దగ్గర, 3 సార్లు గెలుచుకున్నారు. ఒకసారి మన ప్రధానమంత్రి గారు వీళ్ళకి సన్మానం చేసి సని సదనతని దని తరిదగ సని జనతని దమ తరిగినత సా నీదా నీదా మదా నీదా మాగా మాగా మాదా నీసా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఉన్న అన్ని అవయవాలలో నేత్రాలకున్న ప్రాధాన్యత దేనికి లేదు. మరి ఆ కళ్ళే గనక మనిషికి లేకపోతే జీవితం అంధకారంలో ఉంటుంది, అంతా చీకటే ఉంటుంది. సాధారణంగా మనం కళ్ళు లేని వ్యక్తులను చూస్తే ఏమనుకుంటాం? అయ్యో పాపం అనుకుంటాం. కుదిరితే సాయం చేస్తారు, కుదిరని వాళ్ళు ఏం చేయలేరు. చాలామంది అసహించుకుంటారు, చేదరించుకుంటారు. ఇలా ఏదైనా అవయవ లోపం ఉండడమే కాదు, కళ్ళు లేని వాళ్ళని చూసి చేదరించుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ ఒక మనిషికి మాత్రం కళ్ళు లేని వ్యక్తులను చూసి ఆ కళ్ళు చెమర్చాయి. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేవ్నార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్, ఫౌండర్ డాక్టర్ సాయిబాబా గారు. మరి కళ్ళు చెమర్చడమే కాదు, ఆ కళ్ళు లేని వ్యక్తులకి ఆయన ఏం చేశారు? ఆయన మాటల్లోనే మరి మనం తెలుసుకుందామా? నమస్కారం డాక్టర్ సాయిబాబా. నమస్కారం సార్. నిజంగా మీరు చేస్తున్న ఒక పని చాలా గొప్పది. కళ్ళు లేని వాళ్ళకి మీ కళ్ళనే వాళ్ళ కళ్ళగా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు. అసలు ఈ దేవ్నార్ పాఠశాల ఎందుకు స్థాపించాలని అనుకున్నారు మీరు? నేనంటే వృత్తిరీత్యా నేను నేత్ర వైద్యుడండి. నేను 75 సంవత్సరంలో ఎంఎస్ అయిపోయిన తర్వాత మేము రూరల్ క్యాంప్ చేసేవాళ్ళం. రూరల్ క్యాంప్ చేసినప్పుడు గ్రామ ప్రాంతాల్లో చాలామంది చూపు లేని పిల్లల్ని ఎత్తుకొని రావటము, 4-5 ఏళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు నడిపించేవాళ్ళు కాదు, ఎత్తుకొని వచ్చేవాళ్ళం క్యాంపులకి ట్రీట్మెంట్ కొరకు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినా కూడా చూపు రాదు అన్నప్పుడు చాలా నిరుత్సాహపడేవారు. ఇది కాకుండా నాకు ప్రాక్టీస్లో కూడాను చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు ట్రీట్మెంట్కి. తెచ్చినప్పుడు ఆ పిల్లలకి చూపు రాదన్నప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. ఒకరోజు నాకు ప్రాక్టికల్గా ఏమైందంటే, నేను క్లినిక్లో ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు చిన్న పిల్లవాడిని, 4 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చారు. వాడికి ఏమీ చూపు లేదు, చూపు రాదు అని చెప్తే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అదే సమయంలో బయట కూర్చున్న ఒక అబ్బాయి, 6 ఏళ్ల అబ్బాయి చాక్లెట్లు తీసుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినప్పుడు చాక్లెట్ ఈ బ్లైండ్ పిల్లవాడికి ఒకటి ఇవ్వడానికి పోయాడు, తీసుకోలేదు. డాక్టర్ గారు, ఈరోజు నా బర్త్డే, నేను చాక్లెట్ ఇస్తే ఈ అబ్బాయి తీసుకోవట్లేదు అన్నాడు. అప్పుడు నేను ఆ చాక్లెట్ తీసుకుని ఆ బ్లైండ్ వాడికి చేతిలో పెడితే తీసుకున్నాడు. ఇది చూసి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఆ రోజు నుంచి నేను, మా శ్రీమతి జ్యోతి ఇద్దరము ఈ చూపు లేని వాళ్ళ కొరకు మనం ఏమన్నా చేస్తే బాగుంటుందని ఆలోచించాం.
అయితే ఒకటే మార్గం ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు మంచి గౌరవంగా సొసైటీలో బ్రతకగలరు అన్న ఉద్దేశంతో మేము ఆలోచించిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఏంటంటే అందుల పాఠశాలలు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపే అందుల పాఠశాలలు విజిట్ చేశాను నేను. విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అని. అయితే చాలా మట్టుకు ఏంటంటే బ్రెయిన్లో వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు లేకపోవటము, సరైన టీచర్స్ లేకపోవటము, తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నేను చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించాను, వీళ్లకు కనుక ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలని మనం సరిదిద్దగలం, వాళ్ళ జీవితాల్లో ఎంతో పైకి రాగలం అని మేము దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. నిర్ణయంకి వచ్చిన తర్వాత చాలామంది స్నేహితులతో కూడా నేను సంప్రదించితే చాలామంది మంచి ఆలోచనే అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ సంస్థ ఎలా నడపగలరు, ఉచితంగా మనం అన్ని వసతులు ఇస్తే మనకు సపోర్ట్ ఎక్కడ దొరుకుద్ది అన్నట్టు చాలామంది డిస్కరేజ్ చేశారు. మొట్టమొదట ఎంకరేజ్ చేసినప్పటికీ తర్వాత డిస్కరేజ్ చేశారు. నీ ప్రొఫెషను డాక్టర్గా ఉన్నప్పుడు నువ్వు అది చేసుకోకుండా ఇదంతా ఎందుకు అని. అయినా మాకు పట్టుదల, మా నమ్మకం ఉండింది. అందుకని 92వ సంవత్సరంలో మేము 4 అంధ విద్యార్థులతో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థాపించాం. ఓకే. మొత్తం భారతదేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మొత్తం భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల అందుల కొరకు ఎక్కడా లేదండి. ఈరోజు అంటే మేము 30 ఏళ్ళ ప్రయాణం చేసిన తర్వాత ఈరోజు మా సంస్థ ప్రపంచంలో అతిపెద్దదిగా ఎదిగి 500 మంది పైగా విద్యార్థులు క్లాస్ 1 నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు చదువుతున్నారండి. అయితే దీనికి ఏంటంటే కారణము మనలో ఉన్న పట్టుదల, కాన్ఫిడెన్సు. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత కానీ ఈ సంస్థ నిలబడుతుంది, పర్వాలేదు అన్నట్టు ప్రజలు కూడా కొంత మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చారు. తర్వాత ప్రభుత్వం సహాయం కూడా చేస్తుంది. ఈరోజు మనకి మన భారతదేశం నుంచి ఎక్కడైనా అంధ విద్యార్థులు వస్తే వాళ్ళ కులమతం భేదం లేకుండా, వాళ్ళ ఆర్థిక స్తోమత చూడకుండా, వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ ఎడ్యుకేషన్ స్టేటస్ చూడకుండా పిల్లలు మాత్రం బ్లైండ్ వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మనం సంవత్సరం పొడవుగా అడ్మిట్ చేస్తూ ఉంటాం. ఓకే. అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు అడ్మిట్ చేసుకుంటారు. ఎందుకంటే మా సంస్థలో వాళ్ళందరికీ ఉచితంగానే, కాబట్టి అందరి పిల్లల్ని మనం సమానంగానే చూడగలుగుతున్నాం. ఎవరికి ఏ లోటు లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్ మెటీరియల్, ముఖ్యంగా ఏంటంటే చదువు కొరకు ఎడ్యుకేషన్ మెటీరియల్ కావాలండి. చాలా సంస్థల్లో పేరు మాత్రమే పెట్టుకున్నారు, వాళ్ళకి వసతులు లేవు. కానీ మా దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ ఎప్పటికెప్పుడు మనం ఇంటర్నెట్లో చూసి వాళ్ళ డెవలప్మెంట్స్ వేరే దేశాల్లో ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ వసతులు ఉంటే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం అన్నీ సంపాదిస్తున్నాం. అంటే టీచింగ్ మెటీరియల్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్స్ కానీ, వేరే ఏదైనా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఏమాత్రం లోటు లేకుండా ఆహారం కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ వాళ్ళకి మంచి ఎంకరేజ్ చేస్తూ చదివిస్తున్నాం. ఓకే. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి? రెసిడెన్షియల్? అవునండి, రెసిడెన్షియల్. అమ్మాయిలకి అబ్బాయిలకు విడివిడిగా రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది. రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న మూలంగానే మనం ఎంతోమందిని మనం ఆకర్షించగలుగుతున్నామండి. పిల్లలు లేకపోతే ఏంటంటే రాలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సిటీలో సనత్ నగర్, దిల్సుఖ్ నగర్ ఉంటే వాళ్ళు బ్లైండ్ చైల్డ్ని రోజు వాళ్ళు పంపించాలంటే ఇబ్బంది పడతారు. అందుకని అట్లాంటి వాళ్ళు కూడా మన హాస్టల్లో పెడతారు. దూర ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాస్టల్లోనే పెడతారు. మేము అందరినీ అంటే హాస్టల్లో పెట్టడానికే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అదే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళన్న తేడా లేకుండా అందరినీ ఒకటేలా చూడాలనుకుంటున్నారు. సార్, అసలు దేవ్నార్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? దేవ్ అంటే భగవంతుడు అండి, నర్ అంటే మనిషి. అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. అంటే బ్లైండ్ వాళ్ళని కూడా మనం సమానంగా చూడాలి, వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎదుటి వాడిని మనం దేవుడిగా గుర్తించాలని. అట్లానే మనం ఏంటంటే బ్లైండ్ వాళ్ళంటే వాళ్ళ చిన్న చూపు చూడకుండా వాళ్ళల్లో దేవుడు ఉన్నాడని, వాళ్ళకు సమానంగా ఉన్నారని, మన సైటెడ్ చిల్డ్రన్తో పాటే వాళ్ళకు
ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశంతో దేవనార్ సంస్థ పేరు పెట్టారు. ఓకే సార్, అంటే పుట్టుకతోనే కళ్ళు ఉండవు కదా, అలా పుట్టుకతో కళ్ళు లేకపోయినా సరే కళ్ళు వచ్చిన దాఖలాలు ఎవరికైనా ఉన్నాయా? ఇప్పుడు మా దగ్గరండి కొందరు తెలిసి తెలియక పిల్లల్ని చూపు లేదని అడ్మిట్ చేయడానికి తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా పరీక్ష చేస్తాం. పరీక్ష చేసి వీళ్ళకు నేనే నేత్రవైద్యుడు కాబట్టి పూర్తిగా పరీక్ష చేసి ఏ ట్రీట్మెంట్ ద్వారా అయినా వాళ్ళకి చూపు వస్తుంది అనుకుంటే, అంటే అద్దాలు కానీ మందులు కానీ ఆపరేషన్ కానీ అట్లా చేసి మళ్ళీ వాళ్ళను నార్మల్ స్కూల్కే పంపిస్తామండి. చూపు రాదు అన్న విద్యార్థులను మాత్రమే మన దగ్గర చేర్చుకుంటాం. అంటే కళ్ళు వస్తాయి అన్న వాళ్ళకి మీరే ట్రీట్మెంట్ మేము ఇస్తారా? ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. పంపించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి నార్మల్ స్కూల్లోనే చదివించమని చెప్తాం. కానీ చూపు రాని వాళ్ళకి మాత్రం మనం అడ్మిట్ చేస్తాం. ఇప్పుడు మా సంస్థ ఏంటంటే మా స్టాఫ్ కానీ ఆయాస్ టీచర్స్ వీళ్ళంతాను పిల్లల్ని మంచి ప్రేమతో చూస్తుంటారు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమ. అందుకని మా స్కూల్లో డ్రాప్ అవుట్స్ అంటూ ఉండరండి. ఎంతమంది అడ్మిట్ అవుతారో అంతమంది మన దగ్గర చివరి దాకా ఉంటారు. సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే చదువు బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది, ఆహారం బాగుంది, ఎంకరేజ్మెంట్ బాగుంది. ఈరోజు మా పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు బ్యాంకుల్లో ఆఫీసర్స్ అండి, అసిస్టెంట్ మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్, ఒక్కొక్కరు 70,000 80,000 రూపాయలు జీతం, కొందరికి 1 lakh పర్ మంత్ కూడా ఉంది. సో అంతలా డెవలప్ అవుతున్నారు. ఆ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఎవరైతే బ్యాంకుల్లో పనిచేస్తున్నారో వాళ్ళు 3 bedroom అపార్ట్మెంట్ కొన్నారు, కొందరు కారు కొన్నారు, డ్రైవర్ని ఎంగేజ్ చేశారు. ఈరోజు అంటే మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవ్వటం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాల కొరకే కాకుండా వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి. ఇప్పుడు చాలామంది ఏంటంటే చదువు ఏంటంటే జీవనోపాధి అంటారు. జీవనోపాధి కాదు. మా ఏం ఏంటంటే వాడు గౌరవంగా తల ఎత్తుకొని తిరిగేటట్టు, నేను కూడా పని చేయగలను, నేను కూడా సంపాదించగలను, నేను వేరే వాళ్ళతో తీసిపోనన్న లెవెల్కి రావాలన్నమాట. అదే ముఖ్య ఉద్దేశం. అందుకని మనం ఏంటంటే అందరినీ వచ్చిన వాళ్ళని ఎవరిని మనం రిఫ్యూజ్ చేయట్లేదండి, అడ్మిట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఒకరోజు తల్లిదండ్రులు అడ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకొని వస్తారండి, ఏడుస్తుంటారు, వాళ్ళ బాధ చాలా ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు ఈరోజు వాళ్ళని తల్లిదండ్రులను పోషించడం కాకుండా వాళ్ళు గౌరవంగా బ్రతుకుతూ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కట్టగలుగుతున్నారు. సార్, మీ దృష్టిలో కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి తేడా ఏంటి? ఇప్పుడు కళ్ళున్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఎక్స్టర్నల్గా చూస్తుంటారంటే డీప్గా వాళ్ళ మనసు గురించి తెలియదండి. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని చూసినట్టు ఉంటారు కానీ నిజాయితీగా తెలియదు వాళ్ళకి. కళ్ళు లేని వాళ్ళు ఏంటంటే మనసుతో టచ్ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళు మనసుతో మాట్లాడతారు. వాళ్ళలో ఇది క్లారిటీ బాగుంటుంది, వాళ్ళ నిజాయితీ బాగుంటుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటుంది. కళ్ళున్న వాళ్ళు ఏంటంటే మాకు మొత్తం ప్రపంచం తెలుసు, ప్రపంచం మొత్తం కనపడుతుంది, కానీ కళ్ళున్న వాళ్ళు వీళ్ళ గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది ఏంటంటే చూపు లేదు కదా అని వాళ్ళను డిస్కరేజ్ చేస్తున్నారు. నేను గ్రామ ప్రాంతాల్లో చూశానండి, చాలా మొబైల్ క్యాంప్ చేస్తాం మేము. చూసినప్పుడు అక్కడ ఏంటంటే బ్లైండ్ వాడు ఉన్నాడంటే తల్లిదండ్రులు మూలకేసేస్తారు, వాడికి సరిగ్గా అన్నం పెట్టరు, సరిగ్గా వాడికి స్నానానికి నీళ్లు ఉండదు, ఏమి హైజీన్ ఏది చూడరు, పేరెంట్స్ కూడా చూడట్లేదు. ఏదో అన్నం మిగిలింది అది పెట్టేస్తుంటారు. ఇది కాకుండా వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంటికి వచ్చినప్పుడు నీదేదో కర్మ, భగవంతుడు నీకు ఇట్లా చేసిండు అంట. ఇట్లాంటి మాటలు విని విసిగిపోయినారు బ్లైండ్ చిల్డ్రన్. ఇది మనకి అంటే కళ్ళున్న వాడికి లేని వాడికి తేడా. ఈ పిల్లలు ఈ ఒక్క మాట మీరు కనుక హాస్టల్లో అడ్మిట్ చేస్తే దేవనార్లో వాడు ఇంటికి పోవాలని అడగడండి. అంతే. ఎందుకంటే వాళ్ళలో మనసులో అది ప్రికింగ్ ఉంటుంది. నువ్వు ఈ స్వామీజీని కలిసావా, ఈ డాక్టర్ని కలిసావా, ఈ ఆకుల రసం పిండి పోయమని ఇట్లాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు విసిగిపోయి ఉంటారు. ఒక్కొక్క మాట ఏంటంటే పిల్లల్ని 11-12 ఏళ్ల వరకు డాక్టర్ల చుట్టూ స్వామీజీల చుట్టూ తిరుగుతూనే ఉంటారు ట్రీట్మెంట్ కొరకు. వీళ్ళు ఏంటంటే కళ్ళున్నవాళ్ళు కానీ నిజాయితీ తెలుసుకోలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా 4 సంవత్సరాల పిల్లవాడు కానీ 3 సంవత్సరాల పిల్లవాడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ కంప్లీట్గా పరీక్ష చేసిన తర్వాత వీళ్ళకి చూపు ఏ మూలంగా రాదు అని చెప్తారండి. అయినా వీళ్ళు ఏంటంటే
మరి ఆశను నిరాశను తెలీదు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర ఇంకో డాక్టర్ ఇట్లా తిరుగుతూనే ఉంటారు. తిరిగి చిన్నపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటారు. కొందరు 11, 12 ఏళ్ళు ఇంకా వీడికి ఏం చదువు వస్తలేను వాడిని వదిలిపెట్టేస్తారు డిపెండెంట్. కొందరు ఏం చేస్తున్నారంటే పిల్లలు అడుక్కొని వస్తారండి ఊర్లలో. అడుక్కొని వస్తే తల్లిదండ్రులు ఏ పని చేయకుండా అది తింటున్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది హ్యాండిక్యాప్డ్ అనే వరకు. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు చాలామంది చూపున్న వాళ్ళు. సార్, స్కూల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ వరకే ఉంటుందా? ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయగలుగుతారా? వీళ్ళకు ఎడ్యుకేషన్ మెయిన్ అండి. ఇది కాకుండా మిగతా పిల్లల్లాగానే వీళ్ళకు క్రికెట్ ఉంటుంది. క్రికెట్ ఆడతారు? క్రికెట్ ఆడతారు. క్రికెట్ అంటే వీళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. క్రికెట్ ఆడతారు. క్రికెట్ మేము ఎంకరేజ్ చేస్తాం. 15 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నారు. అంటే వాళ్ళకి కళ్ళు కనిపించవు కదా? వాళ్ళకి అంటే బాల్ సౌండ్ వస్తుంది. వాళ్ళకి తగ్గట్టు మీరు ప్లాన్ చేశారు. బిలోని వేస్తుంటారు. అంటే మరీ పైకి కాకుండా బిలోని వేస్తారు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉన్నారు మన దగ్గర. వరల్డ్ కప్ 3 సార్లు గెలుచుకున్నారండి. ఒకసారి మన ప్రధానమంత్రి గారు వీళ్ళకి సన్మానం చేసి ప్రైజెస్ కూడా ఇచ్చాడు. అంటే మీ స్కూల్ వాళ్ళకి? మా స్కూల్ వాళ్ళకి. ఇది కాకుండా చెస్ అండి. చెస్ అన్నది ఏంటంటే మనం కూడా వాళ్ళతో ఆడచ్చు. అంటే సైటెడ్ వాళ్ళు కూడా బ్లైండ్ వాళ్ళతో ఆడచ్చు అండి. చెస్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. మీకు చూపిస్తాను చెస్ బోర్డును. చెస్ బోర్డు చాలామంది ఆడతారు. ఇది కాకుండా మేము ఏంటంటే పిల్లలకి ఒక టీచర్ను పెట్టి నేర్పిస్తున్నాం చెస్. మనము ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం ప్రతి సమ్మర్లో. చేసినప్పుడు నియర్లీ 140 ప్లేయర్స్ భారతదేశం మొత్తం నలుమూలల నుంచి వస్తారండి. ఒక వారం రోజులు చాలా ఫెస్టివ్గా ఉంటుంది లుక్. అందరూ కాంపిటీషన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఆడుతుంటారు. మా స్కూల్ విద్యార్థి కూడా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఇది కాకుండా వీళ్ళకు క్యారమ్ బోర్డు ఉన్నది. ఇవన్నీ బాగా ఆటలు అంటే ఈ రన్నింగ్ ఇట్లాంటివి కూడా మనం నేర్పిస్తూ ఉంటాము వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఇది కాకుండా అంటే డిబేటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషను ఎక్కడ సిటీలో ఎక్కడ జరిగినా కూడా మా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. ఈ డిబేటింగ్ కాంపిటీషన్ చాలా మంచి స్పీకర్స్ కూడా ఉన్నారు. మనకేంటంటే వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అట్లాంటివి కూడా మనము ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి పిల్లలు పబ్లిక్ స్పీకింగ్ ఇట్లాంటివి కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయటము ఇట్లాంటివి ఈజీగా పార్టిసిపేట్ చేయడం. అంటే కళ్ళు లేని వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా ఎక్కడ వీళ్ళకి ఏ లోటు లేదండి. ఏ లోటు లేదు. కళ్ళు లేవన్న ఒక లోటు తప్పిస్తే మీ కళ్ళతో వాళ్ళకి అన్ని చూపించేస్తున్నారు. అసలు బ్లైండ్నెస్ గురించి వీళ్ళతో మాట్లాడే అవసరమే లేదండి. మీరు కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది పిల్లలు ఎంత చాలా బాగా మాట్లాడతారంటే వాళ్ళకు అసలు ఏమీ లేనట్టు. ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపస్లో మీరు చూస్తే ప్రతి ఒక్కటి ఫేస్ మీద స్మైల్ ఉంటుంది, స్మైలింగ్. మనం వాళ్ళని చూసి బాధపడతాం కానీ వాళ్ళు మాత్రం బాధపడరు. సార్, అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా పెద్ద ఖర్చు కదా. మీరు ఇండివిజువల్గా కాకుండా ఎవరైనా డొనేషన్స్ ఇస్తే తీసుకుంటారా? ఇప్పుడు మేము ఫస్ట్ 6 years మేము పాఠశాల స్థాపించినప్పుడు చాలామంది ఏంటంటే అన్నీ ఫ్రీ అంటున్న డాక్టరు. ఈ సంస్థ ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో తెలీదు, ఎంతమంది సహాయం చేస్తారు, ఇది సర్వైవ్ అవుతుందో లేదో అని అనుమానం ఉండేది. అది కూడా కరెక్టే కావచ్చు. ఒక 6 సంవత్సరాలు మాత్రం ఎవరు ముందుకు రాలేదండి. అప్పుడంతా మన సొంత ఖర్చులే పెట్టాము. తర్వాత ఈ సంస్థ నిలబడింది. ఈరోజు ఏంటంటే మనకు ఆర్థికంగా చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కట్టడం కానీ ఈ వసతులు కల్పించడం అన్నిటి కూడా ఆర్థిక సాయం పబ్లిక్. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కొంతవరకు సపోర్ట్ ఉన్నది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి మాత్రం ఏమాత్రం ఎప్పుడూ లోటు రాకుండా చూస్తుంటాము. వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా 24 hours మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఆయాసు ఇట్లాంటి వాళ్ళు కూడా స్టాఫ్ ఎక్కువగానే ఉంటారు కాబట్టి బ్లైండ్ కదా, వీళ్ళని చూసుకోవడానికి స్టాఫ్ ఎక్కువగానే ఉంటారు. వాళ్ళంతా సాయం చేస్తుంటారు, వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళంతా శాలరీ బేసిస్, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు మంచిగా. ఓకే. సో ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తాను డొనేషన్స్ అంటే అట్లా వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తున్నారు కాబట్టి ఈ సంస్థ నడపగలుగుతున్నారు. కళ్ళు లేని పిల్లల పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి కానీ జనరల్గా రోడ్ల మీద కళ్ళు లేని వాళ్ళ గురించి కానీ మరి మీ మాటల్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు జాయిన్ చేసుకుంటారు? ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తే తప్పకుండా అడ్మిట్ చేస్తామండి. మా దగ్గర కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లైండ్ పిల్లల్ని పేరెంట్స్ రాలేదు, నేను ఇంటి పక్కవాడు మామను అని చెప్పి అడ్మిట్ చేస్తారండి. అడ్మిట్ చేసి సెల్ నెంబరు అట్లాంటి కాంటాక్ట్ నెంబర్లు అడ్రస్లు అవి ఇస్తారు. తీరా 2 రోజుల తర్వాత ట్రై చేస్తే అడ్రస్లో వాళ్ళు ఉండరు.
వాళ్ళు ఎవరెవరో అడ్మిట్ చేసిపోతారు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా చేయొచ్చు ఇట్లా. అవునవును. కాబట్టి మనకేంటంటే మనము దాన్ని పట్టించుకోవట్లేదండి. ఇట్లా కొందరు ఆర్ఫన్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు మరి తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నారా లేదా తెలీదు, ఎవరో తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు, కొన్ని సర్టిఫికేట్స్ అట్లాంటివి ఇస్తారు. కాకపోతే ఆ ఫోన్ నెంబర్ మనం కాంటాక్ట్ చేస్తే కానీ, అడ్రస్ కాంటాక్ట్ చేస్తే కానీ వాళ్ళ అడ్రస్లో సరిగ్గా ఉండదండి. అయినా అంటే మేము ఏం బాధపడట్లేదు, పిల్లవాడి భవిష్యత్తు బాగుపడితే చాలు సార్. రియల్లీ గ్రేట్ సార్, గ్రేట్. అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా గొప్పది ఇది. అంటే పేరెంట్సే వదిలేసి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు. నిజంగా ఇంకా అంటే ఎవరు అలా కళ్ళు లేకుండా ఉండకూడదు. ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇస్తున్న లైఫ్ చాలా గ్రేట్ సార్. అదేవిధంగా అంటే స్కూల్ మీన్స్ 10th వరకు, లేదా మీరు కాలేజ్ కూడా ఉంది కదా? అవునండి. ఓకే, కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మరి పిల్లలు? ఇప్పుడు మనకంటే రీసెంట్గా మన కాలేజ్ ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉండిందండి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేశాము. తర్వాత మా విద్యార్థులు ఏంటంటే ఇంటర్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజ్లో కానీ, ఢిల్లీ యూనివర్సిటీలో కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, నేషనల్ లా స్కూల్లో కానీ చదువుతున్నారు. ఓకే. ఇలా గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు కాంపిటేటివ్ టెస్ట్ రాసి బ్యాంకుల్లో మంచి మంచి ఉద్యోగాలు చేయటం కానీ, ప్రైవేట్లో కానీ, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జాబ్ చేస్తూ ఉన్నారండి. ఈ విద్యార్థులు ఏంటంటే కొందరు CA కూడా పాస్ అయినారు. ఓకే. వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. కొందరు నేషనల్ లా స్కూల్లో చదివిన విద్యార్థులు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకే. వాళ్ళకంటే పిల్లలకి మాత్రం మనం చదువును ఇక్కడితో ఆపేయమని చెప్పట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు చదువుకున్న రోజులు మనం ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు అంటే వేరే చోట ఉన్నప్పటికీ కూడా మాతో టచ్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా బ్రెయిల్ మెటీరియల్ బుక్స్లో కావాలంటే కానీ, ఆడియో రూపంలో కావాలంటే కూడా మనం చేసి వాళ్ళకి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. ఒక్కొక్క మాట ఆర్థికంగా సహాయం కావాలంటే కూడా మనం డోనర్స్ సహాయంతో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఈ మధ్య మా ఒక విద్యార్థి నేషనల్ లా స్కూల్ న్యూఢిల్లీలో చదువుతున్నాడు. వాడికి టోటల్ డెఫ్నెస్ ఉంది. డెఫ్నెస్ ఉంటే వాడికి మళ్ళీ టెస్ట్ చేయించి వాళ్ళకి 3 lakhs వర్త్ ఇయరింగ్ ఎయిడ్స్ కూడా ఇప్పించామండి డోనర్స్ బట్టి. వాళ్ళకి అంటే చదువుకున్న రోజులు మనం ఎంకరేజ్ చేస్తాము, కాంపిటేటివ్ టెస్ట్ రాయమని చెప్తుంటాము, వాళ్ళకి క్యారియర్ గైడెన్స్ ఇస్తామండి. ఓకే. అంటే ఇప్పుడు కళ్ళు లేవు అంటే ఖచ్చితంగా డెఫ్ అండ్ డెమ్ కూడా ఉంటారా? అంటే అన్ని మిక్స్ అయి ఉంటాయా? అంటే కొందరికి మాత్రం అట్లాంటి సమస్యలు ఉంటాయండి. అది తక్కువ మందిలో ఉండొచ్చు. తక్కువ మందికి కొందరికి ఇయరింగ్ ఎయిడ్స్ ఇప్పిస్తాము. మొన్న ఈ నేషనల్ లా స్కూల్లో చదివే విద్యార్థికి మాత్రం టోటల్గా ఇయరింగ్ లాస్ ఉండింది. దానికి 3 lakhs వర్త్ ఇయరింగ్ ఎయిడ్ కూడా డోనర్ సహాయంతో ఇప్పించాము. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే సాధిస్తారు, ఖాళీగా అయితే ఉండరు, వదలరు. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే జనరల్గా కళ్ళు లేని వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా కళ్ళు ఉండవంటారా? వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్లో వస్తుంటారండి. వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ చేపిస్తామండి. తల్లిదండ్రులకి జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా వాళ్ళకి అంటే సెకండ్ చైల్డ్ కావచ్చా లేదా అనేది కూడా మనం గైడెన్స్ ఇస్తామండి. అంటే ఫస్ట్ చైల్డ్కి ఒకవేళ ఇలా ఉంటే, ఫస్ట్ చైల్డ్ పుట్టంగానే బ్లైండ్ అనుకోండి, లేక ఏవైనా కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ అంటారు, అట్లాంటివి కనుక ఉంటే వాళ్ళ పేరెంట్స్కి మనం పిలిచి వాళ్ళకి చెప్తాం. కానీ ఏంటంటే మా దగ్గరికి వచ్చేవరకే వాళ్ళకి సెకండ్ చైల్డ్ కూడా పుట్టేసి ఉంటారు, వీళ్ళు లేటుగా వస్తారు కదా. అందుకని అసలు ఇలా కళ్ళు లేకుండా పుట్టడం వెనక ఏంటి రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ అంటే ఇప్పుడు మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, తర్వాత కొన్ని హెరిడిటరీ డిసీజెస్, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. ఓకే, సో వాటన్నిటి కారణంగా ఈ ప్రాబ్లం రావచ్చు. ఏదేమైనప్పటికీ మీరు చేస్తున్న కార్యక్రమం అయితే మీది ఒక సంకల్పం సార్, చాలా గొప్ప విజేత మీరైతే, సక్సెస్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మందికి మీరు సపోర్ట్గా మీ కళ్ళే వాళ్ళకి కళ్ళుగా నిలబడి వాళ్ళకి అండగా నిలబడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్. పద్మశ్రీ అవార్డే కాదు, మీకు ఇంకా ఇంకా చాలా అవార్డ్స్ అయితే రావాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూసారు కదండి, మరి నిజంగా అంటే కళ్ళు లేవు అని చెప్పి కన్న తల్లిదండ్రులే నడి రోడ్డు మీద వదిలేస్తున్న రోజులు ఇవి చూస్తున్నాం కదా. అలాంటిది ఎవరో తెలీదు, ముక్కు తెలీదు, ముఖం తెలీదు, అయ్యో వీళ్ళకి కళ్ళు లేవని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ పాఠశాలలో చదివిస్తూ వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళకి జీవితంలో వాళ్ళ మీద వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా నిలబడేలా చేస్తున్న వ్యక్తి డాక్టర్ సాయిబాబా గారు. చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ ఆయనైతే. సో చాలా బాగుంది కదా, అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప పని చేస్తున్నారు అన్నది మనకైతే తెలిసింది కదా. మరి నెక్స్ట్ మనం
మరి దేవ్నార్ స్కూల్ కూడా చూసేద్దాం. ఓవరాల్గా అసలు ఇక్కడ స్కూల్ ఎలా ఉంది, ఓకే, ఇక్కడ కంప్లీట్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడతాం, ఇదంతా కూడా మరి చూసేద్దామా? చలో. సో మరి దేవ్నార్ బ్లైండ్ స్కూల్ ల్యాబ్లో ఉన్నాం ప్రస్తుతం మనం. జనరల్గా సాధారణ స్కూళ్ళల్లో ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్కి ల్యాబ్స్ ఉంటాయి కదా, మరి ఆ ల్యాబ్స్కి ఈ ల్యాబ్స్కి డిఫరెన్స్ ఏంటని నేను అడిగితే దానికి మించి ఎక్స్ట్రీమ్ టచ్ అండ్ ఫీల్ మోడల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ల్యాబ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా లేవు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ గారు. మరి దీనికి సంబంధించి ఆయన మాటల్లోనే తెలుసుకుందామా? మరి వచ్చేసాయండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. మరి ఇక్కడ అంటే బయట ల్యాబ్స్కి ఈ ల్యాబ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నారు కదా, ఆ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడున్న టచ్ అండ్ ఫీల్ మెథడ్స్ ఏంటి? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను ఇక్కడ 9 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. మీకు నార్మల్ స్కూల్స్కి మన స్కూల్కి ఉండే తేడా ఏంటంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం ఇది రన్ చేస్తున్న స్కూల్. అంటే 100% ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా అందులైన విద్యార్థులు. ఇప్పుడు ఈ పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక చిన్న ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి మీరు ఫిజిక్స్ చెప్పాలనుకోండి, లైట్ అనే చాప్టరు దగ్గర 4 చాప్టర్లు 9th క్లాస్లో, 10th క్లాస్లో ఒక 2 చాప్టర్లు ఉంటాయి, 6 చాప్టర్లు ఉంటాయి. ఈ లైట్ అనే దాన్ని వాళ్ళకి చూపించాలి. వాడికి మామూలుగా లైఫ్లో అంటే అందులో విద్యార్థులకి వాళ్ళకి అసలు తెలియదు ఏది లైటు, ఏది డార్క్నెస్, ఏది వాళ్ళకి పగలకి, సాయంత్రానికి లేదా రాత్రికి పెద్ద తేడా ఏమి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి లైట్ అనేది చూపించాలి అంటే వాళ్ళకి పనిచేస్తున్న మిగతా ఇంద్రియాలని ఆధారం చేసుకుని టచ్ అండ్ ఫీల్ మోడల్స్ని మేము డెవలప్ చేయడం జరిగింది. మీరు సాధారణ ల్యాబ్లకి అంటే సాధారణమైన స్కూల్స్కి మీ దగ్గరలో ఏ స్కూల్కైనా వెళ్ళి సైన్స్ ల్యాబ్ అంటే వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఆ మోడల్ని అది ఏదైతే ఉందో అది ఈ పిల్లలకి వాళ్ళ మైండ్లోకి డ్రాయింగ్ వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్స్ అన్నీ కూడా లైవ్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ బయాలజీ మోడల్స్. మా బయాలజీ టీచర్ గారు ఎక్బర్ట్ దాసన్ అనే ఆయన చేయడం జరిగింది. దగ్గర 15-16 ఏళ్ళు కష్టపడితే వచ్చినవి. మన డే టు డే లైఫ్లో అక్కర్లేనివి అంటే అవసరం లేనివని పడేసిన వస్తువుల్ని కొన్నిటిని తీసుకుని ఈ సాధారణమైన వుడ్ ప్లాంక్స్ తీసుకుని ఒక్కొక్క మోడల్ డెవలప్ చేస్తూ రావడం జరిగింది. ఉదాహరణకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. ఇది చూడగానే మనలో 100కి 99 మందికి ఇది 5 మార్కుల క్వశ్చన్ 8th క్లాస్లో 9th క్లాస్లో. ఇప్పుడు డ్రా ఏ డయాగ్రామ్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్ అని మీకు మీ పిల్లలకి 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునే పిల్లలకి వస్తే వాళ్ళు దీన్ని డ్రా చేస్తారు. ఈ పిల్లలకి డ్రాయింగ్ చేయాలంటే వాళ్ళు చేయలేరు. కానీ వాడికి తెలియాలి కదా, లేదా చదువుకునే విద్యార్థికి తెలియాలి కదా నేను ఎలా అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఎలా అవుతుంది అని. చేతితో చూపించి నువ్వు కలుపుకున్న అన్నం తీసుకుని నోట్లో తీసుకుంటే గొంతులోండి లోపలికి వెళ్ళి కడుపులో ఏదో మొత్తం నలుగుతుంది, తర్వాత ఎలా బయటకు వస్తుంది అని చెబితే వాళ్ళు వింటారు, అర్థమైనట్టు నటిస్తారు తప్ప వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఏం చేసామంటే ఇలాంటి మోడల్స్ డెవలప్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇది డైజెస్టివ్ సిస్టమ్, ఇది ఒక మోడల్. ఇది ఇప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకి చూసిన తర్వాత తెలుస్తుంది సాధారణ వ్యక్తులకి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ స్పర్శతో ఇక్కడ చూస్తే బ్రెయిలీలో రాస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ అని. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంటాం. వీళ్ళు ఇక్కడ చూస్తే నాజల్ క్యావిటీ, ఇది ఇలా టచ్ చేసుకుని ఇక్కడ తీసుకెళ్తారు. నాజల్ క్యావిటీ, ఎక్స్టర్నల్ నాజల్ ఓపెనింగ్, మౌత్, ఇది ఓపెన్ చేస్తే టీత్, తర్వాత టంగ్. ఇప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన ఎదురుగుండానే పిల్లలు ఏం చేస్తారంటే టంగ్ ఇదిగో చూడడం ఎలా ఉంది అంటే టచ్ చేసి వాడి యొక్క నాలికని టచ్ చేసుకుంటారు. ఈ స్పర్శ కనుక దీని పోలిక దగ్గరకు వస్తే వాళ్ళు టీచర్ చెప్పే విషయాన్ని నమ్మడం మొదలు పెడతారు. అప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ ఇగో ఇది లివర్ అనేది మెత్తగా ఉంటుంది, చిన్న దిండులా ఉంటుంది, లేదా స్పాంజిలా ఉంటుంది, ఇది పేగులు అనేవి ఇలా ఇలా ఉంటాయని ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యే మెథడ్లో మనం చెప్తాం. దీని అన్నింటినీ ఏమంటాం అంటే టచ్ అండ్ ఫీల్ మోడల్స్ అంటాం. అంటే స్పర్శతో వాళ్ళు భావన చెందడం మొదలు పెడతారు. తెలియని విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం భవిష్యత్తులో అంటే మీకు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్మీడియట్లో డిగ్రీలు చేసిన తర్వాత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా చూడండి సివిల్ లెవెల్ జాబులు తప్ప మిగతా వాటన్నిటికీ కూడా 7th 8th 9th మీరు చదువుకున్న బేసిక్ మ్యాథమెటిక్స్, రీజనింగు, సైన్స్కి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. అక్కడ ఒక ప్రశ్న రాగానే
వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు టీచర్ చెప్పిన మోడల్ పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన టచ్ అండ్ ఫీల్ మోడల్ని తెచ్చుకుని వాళ్ళు ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కెమిస్ట్రీ దగ్గర మొదలు పెట్టుకుని బయాలజీ వరకు కూడా 250కి పైగా మోడల్స్, రకరకాల మోడల్స్, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని రకాలు చేయడం జరిగింది. ఉదాహరణకి తెలుగు అంటే గిజిగాడు అనే ఒక పాఠం వస్తుంది 6లో 7th అంటే ఒక పక్షి యొక్క కథ, అది గూడు కట్టుకోవటం వెళ్ళడం, దాని గురించి మేము ప్రత్యేకంగా ఒక నమూనాని డెవలప్ చేసాం. ఇది బయట వేరే చోట్ల ఉండదా అని ఉంటుంది. మన ప్రయత్నం ఏంటంటే ఈ పిల్లలకి తెలియాలి పక్షిలా ఉంటుంది అని. అలాగే మా సైన్స్ టీచర్లు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆర్గన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుందంటే దానికి సంబంధించిన నమూనాను పట్టుకు వెళ్తారు లోపలికి. ఇది కిడ్నీ ఉంది, ఎలా పనిచేస్తుంది ఏంటి, ఈ మోడల్ని ఏం చేస్తారంటే టీచర్ పట్టుకెళ్తారు క్లాస్లోకి. అందు గురించి మేము ఏం చేస్తామంటే ఏ ఒక్క క్లాస్లోనూ కూడా 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకుండా చూసుకుంటాం. అంటే ఉదాహరణకి మీకు 10వ క్లాస్ ఉంది, మాకు 42 మంది పిల్లలు, 2 సెక్షన్లు, ఒక సెక్షన్లో 21 మంది, ఒక సెక్షన్లో 21 మంది. ఇప్పుడు 21 మంది మీద టీచర్ వెళ్ళి పాఠం చెప్పేటప్పుడు ఈ నమూనా తీసుకెళ్ళి అవసరమైతే 4-5 రోజుల పాటు 2 పీరియడ్లు కూర్చుని వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్పి వాళ్ళకి పర్వాలేదు రీచ్ అయింది అనుకున్నాక దాని మీద వెంటనే వాళ్ళ నుంచి కూడా దీనికి అంటే యాక్చువల్గా బ్లైండ్స్కి ఎలా టీచ్ చేయాలి అనే మెథడాలజీ ఇవాళ వరకు యూనివర్సల్గా ఎవరు డిజైన్ చేయలే. సో ఇది ఒక ప్రాసెస్, ఇన్నోవేటివ్ ప్రాసెస్. మీరు ఆలోచించుకుని నమూనాలు డెవలప్ చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో మేము చేసే ప్రాసెస్లో ఈవేళ దేవనాథ్ సాధించిన విజయాలు ఎన్నెన్నో. ఉదాహరణకి మా దగ్గర ఒక 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం అంటే చదువుకునే పిల్లలు ఒక బ్యాచ్లో గాయత్రి అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి క్లాస్మేట్ షోయబ్, ఈ ఇద్దరు పిల్లలు ఏంటంటే మంచి పోటాపోటీగా చదువుకునేవారు. ఇద్దరు వాళ్ళ క్లాస్లో వాళ్ళు టాపర్లుగా ఉండేవారు. అంటే మిగతా పిల్లలు కూడా ఉండేవారు. వాళ్ళ క్లాస్ అంతా కలిపితే 10th క్లాస్ మొత్తం అప్పట్లో 26-27 మంది, 27 మంది మధ్య మంచి పోటీ ఉండేది. ఈ ఇద్దరు బాగా టామ్ అండ్ జెర్రీస్. ఆ ప్రయత్నంలో ఏంటంటే ఆ అబ్బాయికి ఇంజనీర్ అవ్వాలని కోరిక. అది కూడా ఏంటి, నార్మల్ ఇంజనీరింగ్ కాదు, ఒక ఐఐటీల స్థాయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని. అప్పుడు మా సైన్స్ టీచర్ పరమేశ్వరన్ సారు కూర్చోబెట్టి అతనికి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే సైన్స్ ఎలా చదువుకోవాలి, ఎంత శ్రద్ధ పెట్టాలి అని నేర్పడం మొదలు పెడితే అతను అడిగాడు, నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నానండి అని. మీకుండే లిమిటేషన్స్ వల్ల మిషన్స్ దగ్గర పనిచేసేటప్పుడు రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఇదే ఇంజనీరింగ్లోకి వెళ్ళి ఈవేళ ఎవరు ఏ ఇంజనీరింగ్ చేసినా కూడా చాలామంది 170 మంది టువర్డ్స్ సాఫ్ట్వేర్ ట్రావెల్ అవుతున్నారు. అంచేత నువ్వు మొదలే ఐఐటీ లెవెల్లో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో సీట్ తెచ్చుకుని నువ్వు ఐటీలోకి వెళ్ళి జాయిన్ అవ్వు, 4 ఏళ్ళు కష్టపడు మంచి పొజిషన్లోకి వెళ్తామని మోటివేట్ చేస్తే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని భవంత్లో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసుకుని ఆ పిల్లాడు ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ IIIT ఇన్ ద కంట్రీ, IIIT కర్నూలులో, IIIT కర్నూలులో చేస్తున్నాడు. ఇప్పుడు 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనో లేదా సెకండ్ సెమిస్టర్లో ఉండుండొచ్చు. ఆల్రెడీ ఒక కార్పొరేట్ కంపెనీలో సంవత్సరానికి 6.5 లక్షలు 7 లక్షల ప్యాకేజ్తో అపాయింట్మెంట్ ఆర్డర్తో వెయిట్ చేస్తున్నాడు. అలాగే ఈ అబ్బాయితో పాటు చదువుకున్న గాయత్రి, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ వసుంధర కాలేజీలోకి వెళ్ళి నార్మల్ కాలేజీ నార్మల్ పిల్లలతో కలిసి జాయిన్ అయింది. ఆ అమ్మాయికి సీట్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ముందు వెనక ఆడింది. అంటే వాళ్ళేమి డబ్బు కోసమో దేనికోసమో కాదు, బ్లైండ్ పిల్ల మనం ఎట్లా తీసుకుని మనం ఈ అమ్మాయికి సపోర్ట్ చేయగలుగుతామా, వీళ్ళకి ఏమైనా స్పెషల్గా నేర్పాలా, మనం ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతామా, ఇవ్వలేకపోతే ఈ అమ్మాయి ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఆలోచనలో వాళ్ళు కొంత ముందు వెనక అవుతుంటే ఈ అమ్మాయే చెప్పుకుందట, మీరేమీ నాకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వద్దండి, నార్మల్ స్టూడెంట్స్కి క్లాస్లో ఎలా చెప్తారో అలా చెప్పండి, నేను కూర్చొని వింటాను, నాకు తెలియకపోతే నేను అమ్మ సపోర్ట్ తీసుకుని బయట ఎలాగో నేర్చుకుంటాను, మాకు ఇంటికి దగ్గర కాలేజీ మీకు పుణ్యం ఉంటుంది నాకు ఇవ్వండి బతిమలాడి తెచ్చుకుంది అమ్మాయి. 3 దశాబ్దాల పైన అయింది ఇన్స్టిట్యూట్. 30 ఏళ్ళలో ఆ కాలేజీలో హైయెస్ట్ మార్క్ 920, 930. ఈ అమ్మాయి 990+ స్కోర్. ఈ అమ్మాయి ఇప్పుడు బెంచ్ మార్క్ సెట్ చేసింది అక్కడ. ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ టచ్ చేయాలి నార్మల్స్, మనం ఎవరన్నా మన పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళు టచ్ చేసేది అంత సెట్ చేసింది. ఈవేళ ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే బీకామ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, నార్మల్ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నాక సూపర్ గ్యాస్ MNCలో ఐటీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అయింది. సంవత్సరానికి 3,60,000 ప్యాకేజీలు. ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా ఉందంటే ఒక 2-3 ఏళ్ళు కష్టపడి నేర్చుకుని నేను ఇంకా బాగా ఇండిపెండెంట్గా మొత్తం ఆ బాధ్యతలన్నింటినీ కూడా నేను ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసే లెవెల్కి ఎదుగుతాను అని. అంటే ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయంటే టచ్ అండ్ ఫీల్ మోడల్స్. మీకు ఉదాహరణకి ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీరు చూడబోయే వాటిల్లో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. మేము ఆల్ ఇండియా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అవార్డు సైన్స్ కాంపిటీషన్స్ లెవెల్లో నేషనల్ లెవెల్లో జరిగిన పోటీల్లో మేము బెస్ట్ మోడల్స్ కింద మాకు సెలెక్ట్ అయ్యాయి ఇప్పటికి 3 సార్లు. అలాగే GE కంపెనీ వాళ్ళు, MNC కంపెనీ వాళ్ళు పిల్లల్లో ఉండే దాన్ని ఏమంటారంటే ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే కొత్తగా మోడల్స్ డెవలప్ చేద్దామని వాళ్ళకు ఉండే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు పెట్టే కాంపిటీషన్స్లో మా పిల్లలు కంపీట్ చేసి వేరియస్ లెవెల్స్లో బెస్ట్ మోడల్స్ని
ప్రజెంట్ చేసి అవార్డ్స్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు పోటీ పడేది ఇంకొక స్కూల్ ఫర్ బ్లైండో లేదంటే ఇంకొక స్పెషల్ ఎడ్యుకేషన్తో కాదు. దే ఆర్ కంపీటింగ్ విత్ అదర్ నార్మల్ స్కూల్స్ ఇన్ నేషనల్ లెవెల్. ఇది సింపుల్గా మా దేవనార్ గురించి. అలాగే కెమిస్ట్రీ ఉన్నాయంటే మోడల్స్ వాళ్ళకి వాసనతో చూపెడతారు, కొన్ని స్పర్శతో కొన్ని వాసనతో. మీ సపోర్ట్, మీ అందరి సపోర్ట్తో మొత్తానికి బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ ఏంటంటే దేవనార్ తరపుని మీరు మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో ఎక్కడైనా మీకు తెలుసున్న వాళ్ళ దగ్గర బ్లైండ్ పిల్లలు ఎవరన్నా కనబడితే మీరు ఆ పేరెంట్స్ని ఒప్పించి తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి. మేము మీకు వాళ్ళని తిరిగి మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత 17 ఏళ్ళ తర్వాత గ్రాడ్యుయేట్ చేసి అప్పచెప్తాం. మీరంటూ తీసుకోవాలన్న బాధ్యత ఏంటి అంటే వాళ్ళు సక్రమంగా రోజుకు ఇన్స్టిట్యూట్లో ఉండేలాగా వాళ్ళకి అవసరమైన చిన్న చిన్న అవసరాలు బట్టలు లాంటివి ఏమైనా ఉంటే ఏర్పాటు చేస్తే వాళ్ళకి వసతి, భోజనము, మంచి విద్య ఇచ్చి వాళ్ళని ప్రయోజకులుగా చేసి అప్పచెప్తాం. బ్లైండ్ స్టూడెంట్స్ అంటే ఇంట్లో ఉండిపోయి ఇంటి కుటుంబానికి భారము, సమాజానికి ఒక బరువు అనుకునే స్థితి నుంచి ఈవేళ బ్లైండ్ కిడ్స్ అంటే వాళ్ళ కుటుంబాలకి నాయకుల కింద ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటున్నారు, కుటుంబాల బాధ్యత తీసుకుంటున్నారు, వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకుంటున్నారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి నాయకులుగా ఉంటున్నారు, సమాజానికి ఆస్తులుగా మారుతున్నారు. వాళ్ళ కష్టార్జితంతో కొన్ని వందల వేల రూపాయలు పన్నులు కడుతూ. సో వాళ్ళు సాధారణ వ్యక్తులతో ఎక్కడా తగ్గరు. సో మరి ఈ ల్యాబ్కి సంబంధించి రామకృష్ణ గారి మాటలు అయితే తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం, పదండి. నా పేరు శ్రావ్య. ఇప్పుడు నేను ఈ రే డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఒక విజిబుల్ ఇంపాక్ట్గా నేను ఇవేవి అర్థం చేసుకోలేను. సో అందుకని మా అందరి కోసం మా టీచర్స్ ఇలా ఫస్ట్ ఈ టక్టైల్ డ్రాయింగ్తో చేశారు. ఇది అంటే కొన్ని రోజులకి పేపర్ స్పాయిల్ అవ్వడం వల్ల మాకు ఇలా 2D మోడల్స్తో వేసి చూపించారు. సో అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడైనా మాకు ఏమైనా సందేహాలు కలిగితే మళ్ళీ ఇది చూసుకోవడానికి ఇలా 2D మోడల్స్లో చేశారు. సో ఇప్పుడు నేను బుక్ చదవలేను కాబట్టి ఆ పిక్చర్స్ ఏవి అర్థం చేసుకోలేను కాబట్టి ఇప్పుడు నేను ఇది చూసి నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది కాన్కేవ్ మిర్రర్. దీనికంతా పెయింటెడ్ సర్ఫేస్ ఉంటుంది. ఇది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటే అద్దం. ఇదంతా ఈ గీత ఏమో ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఇది పోల్ అంటారు దీన్ని. ఇది ఫోకల్ పాయింట్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదేమో ఆబ్జెక్ట్, అది మనం ఏదైనా పెట్టచ్చు. లైక్ ఇప్పుడు నేను క్యాండిల్ అనుకుంటున్నాను దీన్ని. సో ఒక ప్యారలల్ రే అలా వెళ్తూ ఉంది. ఈ కాన్కేవ్ మిర్రర్కి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ పైన తగిలింది, అంటే లైక్ హిట్ చేసింది. దెన్ ఇప్పుడు ఇది అలా ఫోకల్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఓకే, దెన్ ఇది ఆబ్జెక్ట్ కదా. ఇంకో రే ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అయింది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్, ఆ కాన్కేవ్ మిర్రర్ చివరికి టచ్ అయింది. ప్యారలల్గా రిఫ్లెక్ట్ అయిపోయింది మళ్ళీ వెనక్కి. సో ఈ రెండు రేస్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కింద పడింది. అంటే దీని అర్థం ఈ ఆబ్జెక్ట్ ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన పెడితే అప్పుడు మనకి ఇమేజ్ ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పడుతుంది. సో ఈ ఇమేజ్ ఎలా పడుతుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ పడుతుంది, రియల్ ఇమేజ్ అండ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్. సో దీన్ని బట్టి మనం చెప్పగలం ఆబ్జెక్ట్ ఎక్కడ పడితే ఎక్కడ ఇమేజ్ పడింది అని. థ్యాంక్ యూ. నా పేరు అరసవల్లి. నేను 10th స్టాండర్డ్లో చదువుకుంటున్నాను. సో ఇప్పుడు మాకు 10th స్టాండర్డ్ అంటే ఫిజిక్స్లో ఎలక్ట్రిక్ కరెంట్ అలాంటి చాప్టర్స్ ఉంటాయి కదా. ఆ రే డయాగ్రామ్స్ అనే ఇప్పుడు ఈ సర్క్యూట్స్ ఇవన్నీ మేము చదువుకుంటాం, కానీ మాకు విజువలైజింగ్ తెలియాలి. మాకు కరెక్ట్ పిక్చర్ ఫామ్ అవ్వాలంటే మాకు ఇలాంటివి తెలియాలి. సో మా కోసం ఇది ప్రొవైడ్ చేశారు. సో మేము వైర్స్ కనెక్ట్ చేయలేము కాబట్టి క్రొకడైల్ క్లిప్స్ కూడా పెట్టారు. సో నేను సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీకి పాజిటివ్ వైర్ ఉంది, అది రెసిస్టర్ వెళ్తుంది. రెసిస్టర్ నుంచి బజర్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది. అక్కడ నుంచి ఎల్ఈడి 1, 2, 3 ఎల్ఈడీస్ కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ స్విచ్ టు ఫ్యూజ్ టు నెగిటివ్ ఆఫ్ ది బ్యాటరీ. నెక్స్ట్ ఇది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి దీనికి 2 పాత్వేస్ ఉంటాయి. ప్యారలల్ సర్క్యూట్ అంటే ఒకటి కంటే ఎక్కువ పాత్వేస్ ఉన్నదాన్ని ప్యారలల్ సర్క్యూట్ అంటారు. సో పీ పాయింట్ నుంచి మిగతా 3 బల్బ్స్ ఎల్ఈడి 4, 5 అండ్ ఎల్ఈడి 6 కనెక్ట్ అయ్యి అది క్యూ పాయింట్లో జాయిన్ అవుతుంది.
సో నేను ఇప్పుడు ఈ బజర్ ఎందుకు ప్రొవైడ్ చేశారంటే మేము విజువల్ ఇంపాక్ట్ మాకు లైట్ కనిపించదు కాబట్టి మా సర్క్యూట్ ఆన్ అయిందో లేదో తెలుసుకోవడానికి బజర్ ప్రొవైడ్ చేశారు. సో నేను ఇప్పుడు ఇది ఒకసారి ఆన్ చేస్తాను. సో ఇప్పుడు బజర్ సౌండ్ వస్తుంది అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు నా సర్క్యూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనేసి. అది ప్యారలల్ సర్క్యూట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఒక బల్బ్ ఫ్యూజ్ ఎగిరిపోయినా మిగతా బల్బ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఆఫీసెస్లో కూడా ఎక్కువ ప్యారలల్ సర్క్యూట్ని ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నేను అసద్, నేను 10th స్టాండర్డ్లో చదువుతాను. సో ఇది నేను ఇప్పుడు బయాలజీ ప్రాజెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా డైజెస్టివ్ సిస్టమ్ అంటే అన్నం ఏదైతే ఉంటుందో అది డైజెస్ట్ అవ్వడానికి ఈ సిస్టమ్ పనిచేస్తుంది. అన్నమే కాదు, ఇంకా సాలిడ్, లిక్విడ్ అన్ని సబ్స్టెన్సెస్. సో దిస్ ఈజ్ అవర్ మౌత్. వీ నో దట్ మనం మౌత్లో ఫుడ్ చ్యూ చేస్తాం, దానికోసం సలేవరీ గ్లాండ్స్ కూడా దే విల్ ప్లే గుడ్ రోల్. సో the saliva is mixed with our food and slowly moves to the neck, and in this here neck there are two parts, epiglottis and like this epiglottis is there, and in the epiglottis it is actually epiglottis we have two passages. One is air passage and food passage. If it is closed, the food is travel to this place, and if it is opened, the respiratory system, the air will travel into the epiglottis and move to the respiratory system. So now if we are talking about food digestive system, so I will explain about food only. So if we close our epiglottis, the food will travel through epiglottis to the, it will slightly goes to the stomach, and in the stomach HCl, hydrochloric acid, is produced in the stomach. It will mix with the food and it will also kill the germs which may come along with the food. This liver produces bile juice. The bile juice will help to digest the fats, means it will break the big globules of fat into small globules, and the remaining work is glycerol will do. And next in the now food is in semi solid condition. So now food will travel to the small intestine. In the small intestine, pancreas and other enzymes will work to digest the proteins, CO2. And also here if we talk about carbohydrates, it will digest only in mouth, and in the stomach it will not digest. In the small intestine it will start digesting, and in the small intestine we have region, food absorption region called microvilli. It has a large number of hair sacs which will help to absorb the food. From that, now the food digestion is over, the food vitamins and all are supplied to the blood. Now remaining waste part in the food, means they are waste, but proteins, fats, they are all remaining in that food that is not required by our body. That will travel to the small intestine, large intestine, that will travel, and in the large intestine, from the large intestine it is slowly go to the anus in the form of fecal matter. Thank you. నా పేరు నాగరాజ్, నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది నాకు ఇన్స్పైర్ అవ్వడం వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడైనా విజువలీ ఛాలెంజ్ ఆర్ ఎవరైనా గర్ల్ అలోన్గా స్టే చేస్తున్నప్పుడు, వారు ఎక్కడికైనా ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు బయట నుంచి లాక్ వేసి వెళ్తారు. సో అప్పుడు ఎవరైనా థీవ్స్ ఆర్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ వాళ్ళు దీన్ని చూసి వాళ్ళు అవుట్ సైడ్ లాక్ని బ్రేక్ చేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అన్ని వాల్యుబుల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రిమోట్లీ కంట్రోల్డ్ ఎలక్ట్రికల్లీ ఇన్సైడ్ డోర్ లాక్ సిస్టమ్. సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి లాక్ వేసినప్పుడు లోపలికి వెళ్ళి కూడా లాక్ వేయాలి బయట నుండి, అది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెట్. సో అప్పుడు అన్వాంటెడ్ ఎలిమెంట్ లాక్ బ్రేక్ చేసినప్పుడు కూడా హీ కెనాట్ ఓపెన్ ద డోర్ బికాస్ వీ ఆల్రెడీ లాక్డ్, మనం ఆల్రెడీ లోపల నుండి లాక్ వేసేసాం కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేయలేడు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి mainly useful for girls who are staying alone. So now I will show the operation. So two-way bidirectional switch అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మనం మ్యాగ్నెట్ని రీడ్ స్విచ్ దగ్గర పెడితే అది టవర్ బోల్ట్ అనేది ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ విల్ లాక్ ద డోర్. సో two-way bidirectional switch అనేది రైట్ సైడ్ ఉన్నప్పుడు మనం మ్యాగ్నెట్ని రీడ్ స్విచ్ దగ్గర పెడితే అది అన్లాక్ అవుతుంది. సో ఇప్పుడు two-way bidirectional switch అనేది రైట్ సైడ్ ఉంది. సో ఈ మ్యాగ్నెట్ని పెడితే అది అన్లాక్ అవుతుంది. So now I will explain the electrical circuit.
ఇది పవర్ సోర్స్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ పాజిటివ్ నుంచి వైర్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ ఆఫ్ టూ వే బైడైరెక్షనల్ స్విచ్. నెగిటివ్ నుంచి నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద టూ వే బైడైరెక్షనల్ స్విచ్. ఇది పాజిటివ్ అవుట్పుట్, ఇది నెగిటివ్ అవుట్పుట్. ఈ పాజిటివ్ అవుట్పుట్ నుంచి వైరు రీడ్ స్విచ్కి కనెక్ట్ అయ్యి రీడ్ స్విచ్ నుంచి డీసీ మోటార్కి. నెగిటివ్ అవుట్పుట్ నుంచి వైర్ అనదర్ టర్మినల్ ఆఫ్ ద డీసీ మోటార్. సో ఇది డీసీ మోటార్. ఈ డీసీ మోటార్ అనేది బోల్ట్కి కనెక్ట్ అయింది. అండ్ ఇది టవర్ బోల్ట్. ఈ టవర్ బోల్ట్ హెడ్ అండ్ బోల్ట్ నట్ ఇది ఎంసీల్తో లాక్ చేసాము. సో లాక్ చేసినప్పుడు ఇది ముందుకి వచ్చేసి ఇక్కడ లాక్ చేస్తుంది. అండ్ అన్లాక్ అయ్యేటప్పుడు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. థ్యాంక్ యూ. దీన్ని టైలర్ ఫ్రేమ్ అంటారు. దీన్ని మేము మ్యాక్స్ చేస్తారు సార్ ఇది. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేస్తారు అనేది. మధు. సో సార్ ఇది టైలర్ ఫ్రేమ్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆల్జిబ్రిక్ అండ్ ఆర్థమెటిక్ టైప్స్ ఉంటాయి. వీటిని ఈ టైప్స్ ఇలా ఉండే టైప్స్ని ఆల్జిబ్రిక్స్ అంటాం. అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎక్స్, వై, జెడ్, ఏబిసి అలాంటివి పెట్టడానికి ఉపయోగిస్తాం. వీటిని ఆర్థమెటిక్స్ అంటాం. ఇవి నంబర్స్ మరియు సింబల్స్ పెట్టడానికి ఉపయోగిస్తాం. ఇది నంబర్ 3, ఇలా నంబర్ 4, ఇది నంబర్ 5, నంబర్ 6. ఇలా ఇప్పుడు 9 పెట్టాలంటే ఆపోజిట్ సైడ్ పెట్టాలి. ఈ టైప్స్కి డాట్ సైడ్, థిక్ సైడ్ ఇంకా థిన్ సైడ్ ఉంటుంది. థిక్ సైడ్ నార్మల్గా ఉంటుంది, థిన్ సైడ్ 2 డాట్స్ ఉంటాయి. ఇలా పెడితే థిన్ సైడ్ 1 పెడితే 9 అవుతుంది. ఇలా పెడితే 2లా పెడితే 0 అవుతుంది. 3లా పెడితే ప్లస్ అవుతుంది. ఇలా మైనస్ అవుతుంది. ఇలాగే మనం ఏబిసిడీలు కూడా మేము పెడుతూ ఉంటాం. ఇట్ సైడ్ థిన్ సైడ్ ఆల్జిబ్రిక్ టైప్స్ ఇలా 2 షేప్లో పెడితే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. మ్యాథమెటికల్ ప్లస్ మైనస్. సో ప్లస్ సింబల్స్ ఇట్లా థిన్ సైడ్ 3 పెడితే ప్లస్ సింబల్, ఇది ఇలా పెడితే మైనస్, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్. So now I am keeping the algebraic expression. For suppose if the equation we have to keep means we will use the both combination of arithmetics as well as algebraics. So for suppose 3x, so you can see here this is arithmetic type and this is algebraic. 3x plus 5 is equals to 8, like this. This is the symbol of equals to. So it is kept by arithmetic types at the thin side. It means at dot side. Thank you. సార్ ఇది బ్రెయిలీ స్లేట్. సో దీంట్లో మేము ఏమైనా నోట్స్ రాయాలంటే రాస్తాము. 27 లైన్స్ ఉంటాయి, 30 సెల్స్ ఉంటాయి ఈచ్ లైన్లో. సో ఇది స్టైలస్, దీంతో రాస్తాము. సో ఇప్పుడు ఏ అంటే 1, సో ఏ అంటే 1, బి అంటే 1, 2. సో అట్లా కోడ్స్ ఉంటాయి ప్రతి ఆల్ఫాబెట్కి. సో ఇది ఇలా రాస్తారు, తర్వాత రివర్స్ చేస్తే ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. రాయడం మాత్రం 1 2 3 4 5 6 అని రాస్తారు. అది పేపర్ ఇలా తీసేస్తే ఎంపోజ్ అయిపోతుంది. ఇది ఇలా రాస్తారు అనమాట. సో ఇది నాగరాజు 1 3 4 5 NAGARAJU నాగరాజు, ఇక్కడ ఫుల్ స్టాప్ అనమాట. సో ఈ విధంగా రాస్తారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సాయిబాబా గారి సతీమణి జ్యోతి గారు. ఆల్రెడీ సాయిబాబా గారు చెప్పారు కదా, నా సతీమణి సహకారంతోనే నేను ఇదంతా చేయగలుగుతున్నానని. మరి ఆవిడ మాటల్లో ఆవిడ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, నిజంగా మీరు అంటే ఇప్పుడున్న జనరేషన్లో భార్యాభర్తలు అంటే భర్త ఎడ్డం అంటే భార్య తెడ్డం అనే రోజులు ఇవి. సో ఇలాంటి రోజుల్లో కూడా మీరు అంటే మీ తరం నుంచి కూడా అది ఉంటూనే ఉంది కదా. సో భర్త అడుగు జాడల్లో అడుగులు వేస్తూ మీరు వెళ్తున్నారంటే రియల్లీ గ్రేట్. అసలు ఇది అంటే ఇది ఎలా సాధ్యం? అండ్ ఆయన చేసే ఈ కార్యక్రమంలో మీ అడుగు ఖచ్చితంగా ఉందని ఆయన చెప్పారు. మరి మీ ఫీలింగ్ ఏంటమ్మా ఈ విషయంలో? అంటే మేము ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆ టైంలో మా పిల్లలు కూడా చిన్న పిల్లలు అనమాట.
తర్వాత మా టార్గెట్ ఏమో అంటే నాదేంటంటే స్లోగన్ బిగ్ డ్రీమ్ స్మాల్ చిల్డ్రన్ బిగ్ డ్రీమ్ ఇట్లాంటిది నాకు ఉండింది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మా పిల్లలు కూడా చిన్న పిల్లలు, ఈ చిన్న పిల్లలు తర్వాత ఇలాంటి పిల్లలకి అంటే మాకు ఇప్పుడు నేను ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ అండ్ మై చిల్డ్రన్ మా బ్లైండ్ చిల్డ్రన్ కూడా పర్ఫెక్ట్. అప్పుడు మాకు తెలీదు అసలు వీళ్ళు పైకి వస్తారా రారా తెలీదు. వీళ్ళకి అంటే మేము టార్గెట్ ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో పెట్టాలనేసి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేసి. మాకు అందరు డిస్కరేజ్మెంట్, ఇంగ్లీష్ మీడియం ఈ పిల్లలు ఏం చదువుతారండి, మీరు ఎందుకు అందరు టైం వేస్ట్ చేస్తారు ఇట్లా అని. తర్వాత మీ చిన్న పిల్లలు మీరు చూసుకోకుండా ఈ పిల్లలకి ఏం చేస్తారు మీరు, ఇలాంటి కామెంట్స్ ఉన్నా కూడా నేను ఏంటంటే వీళ్ళకు ఏంటంటే డాక్టర్ గారు ఆప్థమాలజిస్ట్ కాబట్టి ఇక్కడ సైన్స్ టోటల్ పిల్లలకి క్లోజ్ అండి. సైన్స్ పరంగా అంటే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ చేస్తే మీ పిల్లలకి ఏ ఫలితం ఉండదు. వై డోంట్ గివ్ మంచి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు టోటల్ కాదనేసి ఆ ఉద్దేశంతో ఇద్దరం స్టార్ట్ చేసినాము. తర్వాత మా పిల్లలు అప్పుడు సేమ్ ఏజ్ 5 years 3 years, ఇంత చిన్న పిల్లలతో చేయడం కష్టం కదా అనేసి నేనేంటంటే రామకృష్ణ మఠకి వెళ్ళేసి స్వామిది కొద్ది బ్లెస్సింగ్ తీసుకుంటామనేసి స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీకు ఎంతమంది పిల్లలు అమ్మంటే ఇద్దంటే, మీకు ఎంతమంది పిల్లలు వచ్చినా నీ పిల్లల్లాగా చూసుకో, నీకు అలాంటి బాధనే ఉండదు అసలు. సో ఈ రోజు వరకు 4 స్టార్ట్ చేసినా ఇప్పుడు 500 చిల్డ్రన్ ఉన్నా కూడా అసలు నాకు ఏ రోజు కూడా నాకు బర్డెన్ అనిపించడం కానీ అలాంటి సమస్యనే నాకు రాలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏంటంటే అఫ్కోర్స్ మనమైనా చిన్నపిల్లలు ఏంటంటే కింద పడతారు, అది జాగ్రత్తగా చూసుకునే వాళ్ళతో కదా. ఇక్కడ స్కూల్ తెచ్చినప్పుడు అంటే ఇనిషియల్గా ఇప్పుడు కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా తర్వాత పేరెంట్స్ కూడా బాగా ఎడ్యుకేటెడ్. నేను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హార్డ్, అంటే ఇంకా ప్రతిరోజు నాకు ఛాలెంజ్ అనమాట. అంటే పిల్లలకి ఎట్లా అంటే అప్పుడు మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళకి ఎలా టీచ్ చేయాలా ఎలా చేయాలన్నది. అప్పుడు ఇంకా మేము స్టడీ చేసుకుంటే బుక్స్ చూసేసి వీళ్ళకి ఎట్లా చేయాలని అంత చేసుకుంటా. అంటే ఎట్లా అంటే ఫస్ట్ పిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు నడిచే వాళ్ళు కూడా కాదనమాట, చిన్న పిల్లలు కదా, తల్లిదండ్రులు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, వాడు నిలబెడితే కూడా నిలబడే వాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెట్టారు. అప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ చేసినాము 6 months ఓరియంటేషన్ మొబిలిటీ, అంటే క్లాస్ రూమ్లోకి ఎలా వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలా అట్లా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 500. అంటే ఒకసారి ఇలానే రాజ్భవన్లో రాజ్భవన్ ఇక్కడ రెడ్ క్రాస్ మెంబర్స్ అక్కడ హైటీ వెళ్ళినప్పుడు ఒక ఆమె అడిగింది ఎంతమంది అంటే, అప్పుడు నాకు 100 children ఉండేది అప్పుడు. అయితే 100 ఏంటి 100 అప్పుడు రియలైజ్ ఓహో దిస్ మై స్కూల్ చిల్డ్రన్ 100, ఐ హ్యావ్ 2 children. బట్ మీకు 500 చిల్డ్రన్ లానే మీరు ఫీల్ అవుతున్నారు. డెఫినెట్లీ అది గ్రేట్ మూమెంట్. ఎవరు మాలా చెప్పుకోగలరు. అంటే నాకు పిల్లలు కూడా ఎలా అంటే లైక్ యూనో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా. ఎందుకంటే ఒకసారి మాది లో లెవెల్ ఉంటుంది, ఆ లో లెవెల్ ఉన్నప్పుడు వాటర్ అంతా వచ్చేసింది. ఇమీడియట్గా పిల్లల్ని ఒక ఆశ్రమంకు షిఫ్ట్ చేసాం. దొరగారు ఉన్నారు అప్పుడు డిఐజీ, ఒక పోలీస్ క్వార్టర్లో ఇచ్చారు. అయితే మేము కూడా చాలా రెస్ట్ వేసుకున్నాం, ఎందుకంటే వాటర్ ఇక్కడ వచ్చింది వెళ్ళడానికి లేదు. జస్ట్ నేను వెళ్ళేసి పిల్లల్ని హలో అని చెప్పేసరికి పిల్లలు అందరు రన్నింగ్ చేసుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుంటే ఆయన డిఐజీ గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఏంటమ్మా ఒక కోడి పిల్లలు ఎలా వస్తారో అట్లా వచ్చిండ్రు అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే యువర్ అఫెక్షన్ ఈజ్ లైక్ దట్ టువర్డ్స్ చిల్డ్రన్ అనేసి అట్లా. అంటే నేనే కాదు, మా టీచరు, మా స్టాఫ్, మా అందరు ఆయవాళ్ళు వీళ్ళంతా ఏంటంటే వీల్ షో ఇక్కడ లవ్ అండ్ అఫెక్షన్. ఇప్పుడు పిల్లలు ఏంటంటే నేనే కాకుండా మా స్టాఫ్, మా టీచర్స్, మా ఆయాస్ అందరు, అంటే దేవనాథ్ ఈజ్ ఏ టెంపుల్ అండి. ఒక్కసారి మా టెంపుల్ అంటే ఈ క్యాంపస్లో అడుగుపెట్టిన తర్వాత అంటే ఎలాంటి వాళ్ళు కూడా లైక్ యూనో దే బికమ్ సో, అంటే భక్తి భావన ఎలా ఉంటుందో అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ పిల్లలు కూడా ఎట్లా అంటే ఎంత అఫెక్షనేట్ అంటే ఇప్పుడు ఈరోజు వచ్చి మీరు పలకరించి వెళ్ళినారు అనుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దే విల్ హ్యావ్ సో మచ్ అఫెక్షన్. మీరు పిల్లల ఫేస్లో చూడండి ఎప్పుడు అంటే హ్యాపీ కలకలలాడుతుంటుంది అంటే చూడండి, ఆనందమే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆనందం. అలానే మీ ఇలాంటి ఒక క్వశ్చన్ వేసి మా బాబుని అడిగాడు, బాబు నేను నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీకు ఇలా లేదు కదా మీరు బాధపడుతుంటారా అంటే, సార్ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఇస్తాను, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటే చెప్పండి నేను కూడా ఆన్సర్ చెప్తాను. అలాంటి అంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్
మెయిన్ ఏంటంటే మేము ఇది కాకుండా ఎడ్యుకేషన్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ వీళ్ళకి అన్ని విధాలలో అంటే మా మెయిన్ టార్గెట్ ఏంటంటే అంటే నార్మల్ స్కూల్స్ కాదు, వీఆర్ కంప్లీట్ విత్ ద కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తామో మేము పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయడం కానీ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నాం. దాని వలన వాళ్ళకు అంటే మాకు కానీ వాళ్ళకి కానీ నాకు ఎంతమంది వచ్చి అంటే డాక్టర్ గారి మాది ఏంటంటే ఇప్పుడు ఈరోజు రిజెక్ట్ చేస్తామనుకోండి పిల్లల్ని, మళ్ళీ వాళ్ళు వస్తారా రారా కాకుండా మళ్ళీ పేరెంట్స్ కూడా తీసుకొస్తారా అంటే అట్లాంటి స్టేజ్. అందుకని త్రూఅవుట్ ఇయర్ మేము అడ్మిషన్ ఇస్తుంటాము. ఎంతమంది వచ్చినా కానీ అక్షయ పాత్ర అని అనుకుంటాము. అంటే ఇప్పుడు మేము మా కాన్ఫిడెన్స్ లెవెల్ అసలు ఏం లేనప్పుడు మేము ఇంతమందిని తీసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు నాకు అకామిడేషన్ కానీ పిల్లలు ఎక్కువ కావాలి కానీ నాకు ఏదైనా కావాలంటే ఎంతోమంది నాకు ముందుకు వచ్చారు సహకారం చేయడానికి. అప్పుడు మేము హ్యావ్ టు గో అండ్ బెగ్ అనమాట. ఎందుకంటే అప్పుడు మాకు ట్రైనింగ్ టీచర్స్ ఉండేవాళ్ళు కాదు, స్టాఫ్ సరిగ్గా ఉండేది కాదు. తర్వాత ఎవరికి కూడా అంటే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని మేము కూడా నెగ్లెక్టెడ్, ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లల్ని తీసుకొని ఏం చేయగలుగుతారు అని ఈవెన్ నన్ను కానీ డాక్టర్ కానీ నెగ్లెక్ట్ లాగానే చూసింది. ఎందుకు డాక్టర్ ఎందుకు అనవసరంగా వీళ్ళకి. ఈరోజు ఈ మా ఆఫ్టర్ 31 years యజ్ఞం లాగా మీరు స్టార్ట్ చేశారు. 31 years ఈరోజు మా అంత సీనియర్ అల్యూమినా చిల్డ్రన్ గర్ల్స్ ఎంత అంటే 75 చిల్డ్రన్ మల్టీనేషనల్ కంపెనీలో బ్యాంక్ ఎంప్లాయీస్ ఇట్లాంటి పొజిషన్లో ఉన్నారు. మొన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నేను ఎందుకు మన పిల్లల్ని ఎందుకు ఫెసిలేట్ చేయొద్దు అనేసి జస్ట్ 2 days బిఫోర్ నాకు ఎందుకు టక్కున ఫ్లాష్ అయింది. ఎందుకు నాకు అందరు సన్మానం చేస్తుంటే వేరే లేడీ అంటే చూస్తున్నాం కదా అందరు ఇంటర్నేషనల్ ఉమెన్స్ అందరినీ సన్మానం చేస్తుంటే మా చిల్డ్రన్ ఇంత గ్రేట్ పొజిషన్లో ఉంటే నేను ఎందుకు చేయకూడదు అనేసి అంటే పాపం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పిల్లలందరూ వచ్చారు. ఆ రోజు మా క్యాంపస్ కలకలలాట అంత గర్ల్స్ కొందరికి పెళ్ళిళ్ళు అయినాయి, కొందరికి పిల్లలతో హస్బెండ్స్తో లైక్ దే ఆర్ ఇన్ బ్యాంక్ మేనేజర్స్, కొందరు ఇల్లు కట్టుకున్నారు, కార్లు డ్రైవర్స్. ఇలాంటి పొజిషన్ వాళ్ళని చూసిన తర్వాత అసలు మాకు ఇంతకన్నా లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ ఏమిటో చెప్పండి. అది దట్ మేము చేసినందుకు ఆ పిల్లలు మాకు ఇచ్చే ఇది అసలు ఆనందం అంటే ఏదో పుత్రుడు జన్మించినప్పుడు కాక ఏదో చెప్తారు సామెత, అట్లా వాళ్ళ ఎదుగుదల అంటే వీళ్ళు మీరు కన్న పిల్లలు కాకపోయినా అంతకు మించి అభిమానం. మీరు కన్న పిల్లలు కాలేదు అని మీరు అంటున్నారు కదా, మా ఒక్కొక్క అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. ఒక అబ్బాయి ఏమంటాడంటే దేవనార్ గివ్ ద రూట్స్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అని. సూపర్. అంటే ఇంకొక అమ్మాయి ఏమంటుంది మా పేరెంట్స్ న్యాచురల్ బర్త్ ఇచ్చినారు, కాకపోతే మేము బాటమ్ ఆఫ్ మేడం హార్ట్లో నుంచి జ్యోతి మేడం హార్ట్ బాటమ్ ఆఫ్ హార్ట్లో నుంచి పుట్టాం. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. అది మీ కళ్ళలో ఆనంద బాష్పాలు. అలా వాళ్ళ ఫీలింగ్స్. అంటే ఇప్పుడు వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ అంటే వాళ్ళ నుంచి కూడా మేము వాళ్ళకి చెప్పడం ఏంటో కానీ వాళ్ళ నుంచి కూడా మేము నేర్చుకోవడం చాలా ఉంటుంది. మేము మా టీచర్స్ అయినా మా స్టాఫ్ అయినా అంటే కాన్ఫిడెన్స్ లేవు. మేము ఒక్కటి చెప్తే దానికి రెండింతలా వాళ్ళు చదువుకొని పైకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎప్పుడన్నా పిల్లలకి కోపం రావడము, తిట్టడం, విసుక్కోవడం అలాంటివి ఉంటాయమ్మా పిల్లల దగ్గర? పిల్లలు అయితే ఇక్కడ వరకు అయితే ఇంతవరకు అలాంటి ఏం లేదు, ఏదైనా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతారు. సో అంటే పిల్లలకి కోపం, విసుగు, చిరాకు అలాంటివి ఏమి ఉండవమ్మా? ఏముండవు అసలు ఇంతవరకు అయితే ఏం చూడలేదండి. అంటే ఇక్కడ అంత ప్రేమమయం అంటారు కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కానీ పిల్లలు ఇప్పుడు వేరే క్యాంపస్లలో కానీ చూస్తుంటాం హాస్టల్స్లలో కొట్లాడుకోవడము ఇంతవరకు అయితే జరగలేదు, జరగబోదని నేను ఆశిస్తున్నాను. అంటే వాళ్ళ యాక్టివిటీ అంటే మేము ఎలా వాళ్ళని పెంచాము, ఇప్పుడు తల్లి తీరు పిల్ల తీరు ఇల్లు తీరు వాకిలి అంటారు కదా, మేము మా అఫెక్షన్ ఎలా పిల్లలకి ఇస్తున్నామో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఇంతవరకు పిల్లలు ఈవెన్ క్లాస్ రూమ్లో కానీ హాస్టల్లో ఉన్న చాలా మటుకు పిల్లలంతా 80% హాస్టల్లోనే ఉంటారు. అక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, జరగబోవు అని. అంటే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంతా ఇక్కడే కదా చేస్తారు కదా. మరి అంటే ఆ లంచ్ ఎలాంటి ఐటమ్స్ పెడుతూ ఉంటారు? అంటే మేము వీ హ్యావ్ ద మెనూ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేప్పుడు ఏంటంటే పిల్లలు చాలా మటుకు రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే 3 పూటలు అన్నమే కావాలని ఉంచారు, కానీ న్యూట్రిషన్ పరంగా అది మంచిది కాదు కదా. అందుకనేసి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే వీ హ్యావ్ ద మెనూ అండి. 1 day చపాతి, 1 day ఇడ్లీ, వడ, దోశ, బోండా అట్లా డిఫరెంట్. లంచ్ కూడా ఎవ్రీడే వీక్లీ 2 చికెన్ ఇస్తాము, ఎగ్ ఇస్తాము.
1 వెజ్ కర్రీ, సాంబార్, మజ్జిగ అట్లా ఉంటుంది. ఒకరోజు ఏంటంటే ఇది మజ్జిగ అది చెప్పారు కదా లంచ్. ఒకరోజు నేను ఆఫీస్లో కూర్చున్నా, మా వంటామె వచ్చింది. వచ్చేసి అమ్మ ఈరోజు పాలన్నీ చెడిపోయినాయి, పిల్లలకి మజ్జిగ ఇవ్వలేము, పాలు ఇవ్వలేము, ఎలాగా అనేసి. అప్పుడు టైం 12 అవుతుంది. 12 గంటలకు మనకు నియర్లీ 30-40 లీటర్స్ మిల్క్ కావాలా. ఇంత 40 లీటర్స్ మిల్క్ మనం ఎక్కడి నుంచి తెస్తాం? సరే ఈరోజు ఏం లేకుండానే పిల్లలకి అడ్జస్ట్ చేద్దాం, నో అదర్ వే కదా. 2, 4, 5 అంటే దొరుకుతానని midnight లేలేం ఆఫ్టర్నూన్ 12. ఆఫ్టర్నూన్ 12 కూడా. అంటే అప్పుడు ఆ రోజుల్లో కొద్ది కష్టం. అంటే ఇక్కడైనా ఎప్పుడైనా కూడా ఒక 5-10 అంటే దొరుకుతాయి. 40 లీటర్స్ ఎట్ ఏ టైం అంటే కష్టం కదా అనేసి నా రూమ్లో వచ్చి చెప్పేస్తే, సరే అమ్మా ఈరోజు అది మజ్జిగ కానీ లేకుండా పెట్టేసాను పిల్లలకని. ఆవిడ వెళ్ళిపోయారు. ఒక అతను వచ్చారు ఒక బ్యాగ్ తీసుకొని. సరే కూర్చున్నాక, అది మేడం నేను ఎప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటాను, అక్కడ దేవనాథ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని ఉంటుంది, ఎప్పుడు అనుకుంటాను మీ స్కూల్కి విజిట్ చేద్దామని. ఈరోజు ఎందుకో రావాలనిపించింది. ఆ రావడం కూడా ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, ఉత్త చేతితో వస్తే ఏం బాగుంటుందని 40 లీటర్ మిల్క్ తీసుకొని వచ్చారు. అంటే దిస్ ఆల్ అంటే మేము ఎట్లా అంటే మేము ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేసినందుకు ఆ దేవుడు మాకు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మా ప్రిన్సిపల్ మేడం ఉండేది, ఏదైనా ఇలానేంటి ఏదైనా డిస్కషన్ ఇది కావాలి మనకు అనుకున్నప్పుడు ఇమీడియట్ ఆర్ నెక్స్ట్ డే మనకి ఎవరో ఒక డోనర్ ఎవరో ఏదో విధంగా వచ్చి మనకు సహకారం చేసేది పుణ్యకార్యమైనప్పుడు అది అందరు సహకారం. సో ఇక్కడ ఏమీ ఆశించకుండా చేసే మీ తీరు అర్థమైపోతుందమ్మా. అదే అందుకేనంటే అదే చెప్తాను ఏంటంటే పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే టోటల్ బ్లైండ్ అండి. ఒక డోనర్ వచ్చారు, ఒక పాట పాడు పాప అని చెప్పారు. అయితే జనరల్గా మన దగ్గర రాముడి పాటలు, సాయిబాబా భజనలు, కృష్ణుడి భజనలు ఇట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ అమ్మాయి సడన్గా ఆ రోజు అయ్యప్ప స్వామి సాంగ్ పాడింది. అందరం అంటే వండర్ అనమాట, ఎందుకు అమ్మాయి ఎప్పుడూ అసలు అయ్యప్ప సాంగ్ కానీ ఇది పాడదు అనేసి. అయితే ఆయన స్వామి ఉన్నారనమాట, ఆయన స్వామి అయి ఉన్నారు. అయితే ఆయన అడిగిండు, పాప నేను కనబడుతున్నాను నీకంటే. సార్ ఇదేం క్వశ్చన్ సార్, నేను టోటల్ బ్లైండ్, అసలు నాకేం కనబడదు, మరి నువ్వు అయ్యప్ప సాంగ్ ఎందుకు పాడాడు? ఏమో నాకు అనిపించింది సార్ పాడాలని. మై గాడ్, ఇంకా ఆయన అసలు ఏడవడమే. అంటే లైక్ దిస్ మెరాకిల్స్ అనమాట అంతా. అంటే లైక్ ఇంటెన్షన్గా కాదు, అలా వచ్చేసింది స్పాంటేనియస్గా. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అంటే పిల్లల్ని కూడా ఒకసారి అంటే నేను ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్మెంట్ ఏంటంటే అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలనేసి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లలో కూడా డిబేట్కి పంపిస్తుంటాను. ఒకసారి సైన్స్ ఎగ్జిబిషన్కి అయితే పంపించాను, మా మోడల్స్ పెట్టాం. అయితే చూస్తూ ఉంటారు కదా ఎగ్జిబిషన్, చూస్తా ఈ అబ్బాయి ఏంటి బ్లైండ్, వీడు ఐ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పదండి అని అంటే చూసి అతను వెళ్తున్నాడు. సార్ ఒక్క నిమిషం మీరు అలా అనకూడదు, మీరు నిలబడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను బ్లైండా మీరు బ్లైండా చెప్పండి అనేసి ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఆ బాబు కాలు పట్టుకున్నాడు. అంత డీప్గా ఎక్స్ప్లెనేషన్ అట్లా. అంటే అదంతా ఎలా అంటే మనం వీళ్ళకి టీచ్ చేయడం వలన వాళ్ళు నేర్చుకొని. అంటే ఈరోజు ఏంటంటే ఒక సొసైటీలో వీళ్ళు దేనికి పనికిరారు అనుకున్న పిల్లల్ని ఈరోజు వాళ్ళ మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడ కాకుండా గవర్నమెంట్కు ట్యాక్సీ పే చేసే అంత ఇది ఎదిగారు. కాబట్టి ఇది నా ఒక్కరితో కాదు, మా టీచర్స్, మా స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ మై డోనర్స్, ఇలాంటి కార్యక్రమం ఒక్కరితో చేయడము సాధ్యం కాదు. గ్రేట్ అమ్మా, రియల్లీ గ్రేట్. మీరు నిజంగా మీరు ఏదైతే సంకల్పం మొదలు స్టార్ట్ చేశారో అది సక్సెస్ అయితేనే ఉంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఇది ఖచ్చితంగా ఇంకా మీరు ఏవైతే అనుకున్నారో అంతమందికి మీ సహకారం అందించాలని సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రియల్గా ఈరోజు నేను ఈ విజిట్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నిజంగా ఎంత గ్రేట్ కదా. అంటే జనరల్గా బ్లైండ్ వాళ్ళని చూసినా, ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూసినా మనం జాలి పడతాం, బాధపడతాం, లేదంటే విసుక్కుంటాం, చిరాకు పడతాం. కానీ నిజానికి అన్ని అవయవాలు ఉన్న వాళ్ళని చూసి జాలి పడాల్సిన పరిస్థితి వీళ్ళని చూస్తుంటే అనిపించేది అదే. సో అన్నీ ఉన్నా కూడా ఏమి చేతకాని వాళ్ళలాగా అధైర్యంతో ఎప్పుడు చూడు ఏదో కోల్పోయినట్టు బాధతో ఉండే వాళ్ళని చూసి నిజంగా మనం జాలిపడాలి. వీళ్ళని చూసి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. రియల్లీ గ్రేట్ మోటివేషన్. అసలు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విజన్, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లైఫ్ మీద ఏదో అచీవ్మెంట్, ఏదో సక్సెస్. ప్రతి ఒక్క
ఒక్కళ్ళ ముఖంలో నవ్వు తప్పించి వేరేది ఏది చూడలేదు నేను ఇక్కడికి వచ్చింది మొదలు. అసలు ఎంత హ్యాపీ లైఫ్ తెలుసా వీళ్ళదైతే. సో వీళ్ళందరినీ చూసి అసలు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉండాల్సిన సందర్భం. సో మీరు కూడా మీకు తగిన సహాయం అందించాలి, ఈ బ్లైండ్ స్కూల్ని ఇంకా డెవలప్ చేయడంలో మీ పాత్ర కూడా ఉండాలి అనుకుంటే ఎవరైనా సరే, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్గా చేయాలి, సో ఈ స్కూల్లో వాలంటీర్ ఎంప్లాయీగా వర్క్ చేయాలి అనుకుంటే మరి దానికోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. లేదంటే దేవ్నార్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసినా దానికి సంబంధించి రూట్ మ్యాప్ తీసుకుని మీరు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, మరి అన్నం తినేటప్పుడు మనలో ఎంతమంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం పండించిన వాళ్ళని, అన్నం వండిన వాళ్ళని తలుచుకుంటూ భోంచేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్ విద్యార్థులందరూ కూడా అన్నం తినే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని తలుచుకుంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ భోజనాన్ని స్టార్ట్ చేస్తారట. మరి వాళ్ళు ఏం శ్లోకం చెప్తారో ఇప్పుడు వినేద్దామా? వీళ్ళందరితో కలిపి భోజనం చేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది వీళ్ళతో కలిపి తినడం. అండ్ ఇక్కడ చాలా హైజీనిక్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది ఫుడ్. నిజంగా ఏ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, చాలా కంఫర్ట్గా, ఎటువంటి ఇబ్బంది అసలు కళ్ళు లేవన్న విషయం వీళ్ళకి ఏమాత్రం రాకుండా అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు నిజంగా. నాతో శ్రావ్య అండ్ అరసవల్లి ఉన్నారు. వీళ్ళిద్దరూ సూపర్గా పాడతారంట. మరి హిందూల రాగం ఏదో పాడతారట. మరి వారి పాటల్లో వినేద్దామా? శ్రావ్య, అరసవల్లి పాడేస్తారా? పాడతాం. ఓకే. Good afternoon to everyone. This is Shravya from class 10th. Now we are going to sing Hindola Ragam, that is from Carnatic music. Good afternoon everyone, this is Arshavali from class 10th. Now I am going to sing Hindola song. Sa ni da ni da ma da ni da ma ga ma ga ma da ni sa sa ni sa da ni sa ni sa ni da da ni sa ni da da ni da ma da ma da ma ga sa ma ga ma da 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 ni da da ma ga ma da ni sa ni da ma da ni da ma ga ma da ni sa ma ga sa ni da ni sa ni da da ma ma da ma ga sa sa ni sa ga ma da da ni sa ni da ma da ni da ma ga ma da ni ma ga ma ga sa ni da ni sa ma ga ma da da ni da ma da ni sa ni da ma ga sa ma ga ma da ni sa ni da ma da ni da ma ga ma da ni da ni sa ga sa ni sa ni da ni sa ga sa ni da ni sa ni da ma ga ma da ni da ni da ma ga sa ma ni da ni sa ga sa ma ga sa ni sa ni da ma da ni da ma ga ma
మదని సాని నిద మద మా మగ సాని సమాగ మని దని సాని ద మదని సా నీద నీద మద నీద మాగ మాగ మాదాని నిదని సనిద కినజం దని సానిద తజం తరిత దని సని సత కుందరి దమగత కిట సని సదనత నిదని తరిత గసని జనత నిదమ తరిగినత సా నీద నీద మదా నీద మాగా మాగా మాదాని సా. థ్యాంక్ యూ. సూపర్ శ్రావ్య అండ్ అర్స్వెల్లి గ్రేట్ జాబ్. అంటే క్లాసికల్ నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే, ఇద్దరు నేర్చుకుంటున్నారా? అంటే క్లాస్ లో ఉన్న అందరికీ నేర్పిస్తున్నారా? ఓన్లీ స్పెషల్ గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకా? వెళ్తున్నాం వేరేగా క్లాసెస్కి వెళ్తున్నారా? సో మీ వాయిస్ కూడా చాలా బాగుంది. మీ టీచర్ పేరేంటి? మా టీచర్ పేరు వందన మ్యామ్. ఓకే. అది కాకుండా మాకు దేవనాథ్లో కూడా జయంతి మ్యామ్ అని మ్యామ్ వస్తారు. యాక్చువల్గా పరమ్ సార్ వాళ్ళ వైఫే మ్యామ్. సో మ్యామ్ మాకు మంచిగా సాంగ్స్ నేర్పిస్తారు. అసలు మేము ఏ ఈవెంట్ ఉన్నా మ్యామ్ని ఇంకా నేర్పియమని అడిగితే మ్యామ్ మాకు నేర్పిస్తారు. ఏ ఈవెంట్ ఉన్నా మేము మ్యామ్ నేర్పించిన సాంగ్సే పాడతాం. అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా అలా ఇద్దరు సేమ్ వాయిస్తో సేమ్ పిచ్తో అలా వెళ్తున్నారు. చాలా బాగుంది. ప్రస్తుతం నాతో నాగజ్యోతి, సాత్విక, అశ్విని, కావ్య వీళ్ళ నలుగురు ఉన్నారు. సూపర్గా సాంగ్స్ పాడతారట. మరి సినిమా పాటలు మరి అవేంటో వాళ్ళ పాటల్లోనే తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్ రా. మరి ఏం పాట పాడుతున్నారు ఈరోజు? మదర్స్ డే స్పెషల్ గా మేము మగువ సూపర్, పాడేసేయండి అయితే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింతా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, సా గమప మానస గమప మానస గమప మాన గమప మాగ గమని పామస గమప మానస గమప మాగస గమప మాన గమప మాగ గమని పామ, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ రఘులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, గమప మానస గమప మాగస గమప మాగ గమప మాగ గమని పామస గమప మాగస గమప మాగస గమప మాగ గమప మాగ గమని పామ. వావ్, సూపర్. సో మీ నలుగురు ఫ్రెండ్సా? నలుగురు ఏ పాటలు పాడినా కలిసే పాడతారా? సో మేము కూడా మేడం క్లాస్కి మ్యూజిక్ నేర్చుకున్నాం. ఓకే, సో మీరు కూడా క్లాసికల్ నేర్చుకుంటున్నారు. సూపర్. సో ఇంకా మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అసలు మీ డ్రీమ్స్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నారు మీ నలుగురు? మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. సూపర్. ఐ వాంట్ టు బికమ్ అ కలెక్టర్. I want to become a teacher. I want to become singer. సింగర్. సూపర్ సూపర్. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ డెఫినెట్గా అచీవ్ అవుతారు. బాగా చదువుకోండి. సో సక్సెస్ఫుల్ పర్సన్స్ అవ్వాలి డెఫినెట్గా. ఓకే, అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మనతో ఆదిత్య ఉన్నాడు. వెరీ టాలెంటెడ్ అంట. ఇక్కడ అందరూ చెప్తున్నారు చాలా చాలా టాలెంటెడ్. సూపర్గా మిమిక్రీ చేస్తాడంట. 400 పద్యాలు చెప్తాడంట. మరి ఆదిత్య టాలెంట్ ఏంటి? మరి ఆదిత్య మాటల్లో తెలుసుకుందాం. మరి ఆదిత్య, నువ్వు మిమిక్రీ చేస్తావని నీ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు, మీ టీచర్స్ చెప్తున్నారు. అంటే మిమిక్రీ అంటే కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చెప్పేస్తావా? లేదు మేడం, ప్రస్తుతానికి నా వాయిస్ కెపాసిటీ బట్టి ఓన్లీ యానిమల్స్ వరకే నేర్చుకున్నా. యానిమల్స్ నేర్చుకున్నావా? యానిమల్స్ అన్ని సౌండ్స్ చేస్తావా? ఆల్మోస్ట్. మరి ఏ హీరో డైలాగ్? డొమెస్టిక్ యానిమల్స్ అన్ని సౌండ్స్ చేస్తా. ఓకే ఓకే. మరి హీరోని ఎవరిని మిమిక్రీ చేయవా? అల్లు అర్జున్ని కొంచెం ట్రై చేస్తావా? ఓకే, ఫస్ట్ యానిమల్స్తో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే. ఓకే, మరి ఫస్ట్ ఏ యానిమల్తో మొదలు పెడతావు? ఫస్ట్ హెన్తో మొదలు పెడతాం. సరే, స్టార్ట్ చేసి. నెక్స్ట్ అదే హెన్ ఒకవేళ ఎవరైనా గట్టిగా పట్టుకున్నప్పుడు లేదా కట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎలా అరుస్తుంది? నెక్స్ట్ ఫ్రాగ్. నెక్స్ట్ డాగ్. అదే డాగ్ ఎవరైనా దాన్ని స్టిక్తో కొట్టినప్పుడు. అమ్మో, నా పక్కనే డాగ్ ఉన్నంత భయం వేస్తుంది. నెక్స్ట్ బేబీస్ ఎలా ఏడుస్తారు? ఆదిత్య సూపర్. నువ్వైతే సో సూపర్. నిజంగా ఒక హెన్ అంటే నిజంగా నా పక్కన ఒక హెన్ ఉందేమో అని భయం వేసింది నాకు. అంటే అసలు దే సౌండ్ ఆ సౌండ్ ఎక్సలెంట్. నువ్వు చాలా బాగుంది. మరి అల్లు అర్జున్ది కూడా ట్రై చేస్తా అన్నావు కదా, మరి అల్లు అర్జున్ మాటలు కూడా నీ మాటల్లో నా పక్కన ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, ఏం మాట్లాడతారు చూడాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైర్ పుష్ప, పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవే, ఏమన్నా అల్లు అర్జున్ డైలాగా చాలా బాగుంది కదా. సో ఆదిత్య, మరి ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? టీచర్ అవ్వాలనుకుంటున్నావా? అంటే స్టూడెంట్స్ అందరికి మిమిక్రీ నేర్పిస్తావా? హిస్టరీయా? హిస్టరీ టీచర్ అవ్వాలనుకుంటున్నావా? ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. ఇది సెకండ్, ఆల్ ద వెరీ బెస్ట్. సో నువ్వు ఏదైతే అనుకున్నావో అది ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మరి మీరందరూ ఏం చెప్తారు? తగ్గేదే లేదు. అందరం కలిపి జై హింద్. ఎస్, జై హింద్తో ముగిస్తున్నాం. సో ఇది దేవ్నాథ్ స్కూల్లో సుమన్ టీవీ ఒకరోజు మొత్తం గడిపాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ పిల్లలతో ఈరోజు అంతా నేను స్పెండ్ చేయడం. సో రియల్లీ చాలా ప్రౌడ్ మూమెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్. మనం ఎక్కడా కూడా బాధపడవలసిన అవసరం లేదు. వీళ్ళ మొక్కల్లో నవ్వు తప్పించి వేరేది ఉండదు. వీళ్ళని చూసుకుని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో. సో చూసారు కదా మరి మా వీడియో. సో ఖచ్చితంగా ఇది ఒక మోటివేషనల్ వీడియో. సో అందరికీ యూజ్ అవుతుంది. సో ఇది వన్ డే కంప్లీట్గా సుమన్ టీవీ విత్ బ్లైండ్ స్కూల్ కదా. సో చాలా బాగుంది. ఇదంతా ఇన్స్పిరేషనల్ జర్నీ, మోటివేషన్ తప్ప ఎక్కడెక్కడ బాధపడవలసింది, భయపడవలసింది, ఆందోళన చెందవలసింది ఏదీ లేదు. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి, ఎదగాలి. అది మాత్రమే వీళ్ళ కోణం, వీళ్ళ దిక్సూచి. సో చాలా బాగుంది కదా. నిజంగా ఈరోజు మొత్తం నేను ఇక్కడ ఉండి చాలా హ్యాపీగా వీళ్ళ నుంచి నేర్చుకున్న అంశాలే చాలా ఎక్కువ. సో మరో బ్యూటిఫుల్ మోటివేషన్, ఇన్స్పిరేషనల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే. Bye.